కూడి ఉన్న దేవుని ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రియులరా, ఈ దినము ఆయన ఇచ్చిన తోడ్పాటు చేత కొన్ని విలువైన మాటలు, చాలా శ్రేష్టమైనవి, చాలా అవసరమైనవి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడడానికి ప్రయత్నం చేద్దామండి. సరే, ఏమి వినబోతున్నామో ఒక ఐడియా కోసం మాకు ముందుగా చెప్పు అని అంటే, మన ఆత్మీయత విషయంలో ఎండిపోతున్నామా, సజీవంగా ఉన్నామనేది ప్రభు వాక్యంతో తెలుసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఇది మీతో పంచుకోవాలన్న ఆలోచన, ప్రేరణ నాకు కలుగుటకు కారణం ఏమిటి అని అంటే, ఇర్మియా గ్రంథంలో ఉన్న ఒక మాట అండి. దయచేసి అక్కడి నుంచి మనం ఈ దినపు వాక్యములను మనం ప్రారంభించుకుందాం. ఇర్మియా గ్రంథంలోనికి మీరు వచ్చినట్లయితే 9వ అధ్యాయము. వాస్తవానికి ఇది ఇశ్రాయేళ్లతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేళ్లతో మాట్లాడుతున్నాడు కనుక వాళ్ళ టర్మ్తో చెప్తున్నాడండి. వాళ్ళ పదం ఏమిటి అంటే సున్నతి. ఒకవేళ మనతో మాట్లాడానుకోండి, మన టర్మ్ ఏమిటి అంటే మనది బాప్తిసం. అంతే, చిన్న చేంజ్. ఇప్పుడు అది మైండ్లో పెట్టుకుని చదువుదాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 25వ లేఖనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే, అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక, ఇశ్రాయేలులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందినవారు కనుక, రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్యవాసులైన వారందరినీ నేను శిక్షించేదను. రైట్, ఇందులో విషయాలన్నీ మీకు అప్రస్తుతం, వాటితో పని లేదు. కానీ చాలా అవసరమైన మాట ఏమిటి అని అంటే, అక్కడ ఒక మాట ఉందండి, సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు అన్న పదం బాగా ఆకర్షించింది ప్రియమైన వాళ్ళారా. సరే, ఇర్మియా ప్రవక్త చేత ఇది ఎవరితో ఎంత బలంగా మాట్లాడుతున్నాడు అనేది మీరు చదివితే నేర్చుకుంటారండి. నేను అవన్నీ కూడా పక్కకు పెడుతున్నాను ఈ సమయం ముందు. మీ మనసుకు తీసుకొని వచ్చేటి మాట ఏమిటి అంటే, ఇక్కడ మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, సున్నతి పొందని వారి వల్లే నడుచుకుంటున్నటువంటి వైఖరి ఉందటండి. ఇదంతా విడ్డూరం ఆలోచించండి. మనకు తెలుసు, మనము ఇండియన్ సిటిజన్స్, మనం భారత పౌరులము. మనకు న్యాయ చట్టం ఉంది. ఆ న్యాయ చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నామంటే వాటిని అనుసరించి మనం నడుచుకోవాలండి, అంతే. నేను సీరియస్గా అలా ఉండనని అన్నీ రివర్స్ చేస్తానని చేసామనుకోండి, రెండే జరుగుతాయి. అయితే బయటకన్నా వెళ్ళొద్దు, లేకపోతే జైలుకన్నా పోతాం, అంతే. ఇంకొక ఆప్షన్ ఏం లేదండి, అంత రివర్స్ ఉంటే. ఇక్కడ జీవించాలి అంటే దానికి అనుకూలంగా నడుచుకోవాలి. కానీ ఇక్కడ కనపడుతున్నటువంటి ఒక సంతతి ఎలా ఉంది అని అంటే, సున్నతి పొందుకున్నారట, కానీ పొందని వారి వల్లే నడుచుకుంటున్నారట. సరే, అది ఎవరి గురించి చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అని రెండో విషయం. కానీ దీన్ని ఇప్పుడు మన దగ్గరికి తీసుకొని వస్తున్నాను ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే నన్ను ఈ వారాకాలంలో ఆ మాట సూటిగా తగిలింది కనుక. బాప్తిసం పొందుకొని బాప్తిసం పొందని వారి వల్లే ప్రవర్తిస్తున్నాము మనం. ప్రశ్నించుకున్న బద్దులము. ప్రశ్నించుకోద్దా చెప్పండి? ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకోను అని అంటే అయితే ఎందుకు ఇంకా, అంతే కదా. కానీ ఆ ప్రశ్న సూటిగా మీకు నాకు తగులుతుంది అని అంటే మనం మన మనస్సాక్షితో సమాధానము చెప్పబద్దులము కూడా. నిజంగానే ఈరోజు బాప్తిసం పొందుకున్న వారంగానే నడుచుకుంటున్నామా మనం? దానికి సంబంధించి చాలా నడవాలి ప్రియమైన వాళ్ళారా. ఆ ప్రశ్న ఎక్కడ మనకు తలెత్తుతుంది, లేకపోతే దానికి సమాధానం మనకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే, మన ఆత్మీయ జీవితం విషయంలో మనం ఎదుగుదలలో ఉన్నామా, లేకపోతే ఎండిపోయే స్థితిలో ఉన్నామా అన్న దగ్గరే తెలుస్తుందండి. బాప్తిసం పొందుకున్న వారి వల్లే నడుచుకుంటున్నామా, లేకపోతే పొందని వారి వల్లే నడుచుకుంటున్నాం అనేది ఎక్కడ మనకు కనపడుతుంది అని అంటే, నేను ఒక డిస్ప్లే పెట్టుకొని తిరుగుతుండొచ్చండి క్రిస్టియన్గా. దాన్ని వేషధారణ ఉన్నది బైబుల్. ఆదివారం మీరు నన్ను చూసినా, నేను మిమ్మల్ని చూసినా, మీరు నా ఇంటికి వచ్చినా, నేను మీ ఇంటికి వచ్చినా, లేకపోతే మనందరం కలిసి ఏదైనా ప్రాంతానికి వెళ్ళి వచ్చినా మనందరం కనపడుతుండొచ్చు. అందులో యథార్థమైన వారు లేరని నేను అన్నాను. కానీ మన దగ్గర ఒక వెపన్ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఈ ఆయుధం ఎంత బలమైంది అని అంటే, ఇది ఎవరినైనా ఏమార్చేదండి, తెలుసా? అందరినీ ఏమార్చగలిగేది ఇది, ఈ వేషధారణ. సో దీన్ని కలిగి మనం మేనేజ్ చేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు మనందరం ఆలోచించవలసిన విషయం ఏమిటి అని అంటే, మన ఆత్మీయత ఎదుగుదలలో ఉందా, ఒక విధంగా ఎండిపోయే స్థితిలో, క్షీణించే స్థితిలో ఉందా మనకు తెలియాలి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈ సందర్భం వినే విషయంలో రెండు ఆత్మ సంబంధమైన మోసాలు మనకు ఎదురవుతాయండి. లిటరల్గా చెప్తున్నాను, 2 స్పిరిచువల్ డిసెప్షన్స్ మనం ఎదుర్కొంటాం ప్రియమైన వాళ్ళు. ఆత్మీయ విషయంలో నువ్వు ఎదుగుతున్నావా అని అన్నప్పుడు
మనకు వచ్చేటువంటి మొదటి డిసెప్షన్ ఎలా ఉంటుందంటే, నేను బాగానే ఉన్నాను కానీ పక్కోడే ఎండిపోతున్నాడు. ఇది ఫస్ట్ మనకు రేజ్ అవుద్దండి. పోనీ సూటిగా నేను మిమ్మల్ని, మీరు నన్ను అడిగారు అనుకోండి, అడుగుతున్నా నువ్వు బాగున్నావా అన్న క్వశ్చన్ వస్తుందండి ఫస్ట్ మనకి. అంతే కదా, ఫ్యాక్ట్, నిజం అదే కదండి. మీరు ఆత్మీయ విషయంలో ఎదుగుతున్నారా అన్న ప్రశ్న మనం ఎదుర్కొన్నా, మనం ఇంకొకరిని అడగడానికి ప్రయత్నం చేసినా అట్నుంచి తలెత్తేటువంటి ప్రశ్న ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఇంతకు అడుగుతున్న సంగతి నీ సంగతి ఏంటి? ఆ ప్రశ్న మన మనసులో తలెత్తడానికి రీజన్ ఏమిటి అంటే, నేను నా మటుకు బాగానే ఉన్నాను, నువ్వే బాలేవు, లేకపోతే మీరు పలానా ఇంకొకరు బాలేరు. వారు ఎండిపోతున్నారేమో ఆత్మీయ జీవితంలో. మీరు ఎలా చెప్పగలరు ఆ విషయం అంటే, చూడండి వాళ్ళ బిహేవియర్ని చూడండి, వాళ్ళ డిసిషన్స్ని చూడండి, లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనులను చూడండి, మీకు తెలియటం లేదా? సో ఫస్ట్ ఏంటి అని అంటే, నా వరకు నేను ఎదుగుతూనే ఉన్నాను, ఎదగంది ఏమైనా ఉంది అంటే ఇంకొకరు. ఇది మొదటిదండి. రెండో డిసెప్షన్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఆత్మీయ జీవితం విషయంలో ఎదుగుతున్నారన్నప్పుడు బైబిల్ కూడా ఒక విచిత్రమైన పదంతో చెప్పింది ప్రియమైన ఆర్లారా. హెబ్రీలకు రాసిన పత్రిక 3 మీరు 15-16 చదివారనుకోండి, అక్కడ క్లియర్గా ఉంటుందండి. పాపానికి ఎంత స్ట్రెంత్ ఉందట అంటేనండి, మనల్ని భ్రమ పెడుతుందటండి. చూస్తారన్నమాట, చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ సెకండ్ థింగ్ ఎలాంటిది అంటే, దీంట్లో మంచి ఆత్మీయులు పడిపోయే అవకాశం ఉందండి, ఆత్మీయ విషయంలో వేవర్డ్గా ఉన్నవాడు కూడా పడిపోయే అవకాశం ఉందండి, అంటే చెడ్డోళ్ళు. భక్తి విషయంలో మంచివారు పడిపోయే అవకాశం ఉంది, చెడ్డవారు కూడా పడిపోయే అవకాశం ఉంది. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నేను చదువుతున్నాను, నేరుగా చూడండి. 15లో ఉంది, మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనక, ఈ పదమే, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు అన్న మాట చెప్తున్నాడు. పాపం ఏం చేయగలదట అంటే, మనల్ని భ్రమ పెట్టగలదటండి, మోసం చేయగలదు. లేకపోతే ఇంకా క్లియర్గా ఎలా చెప్పగలను, మనం అంటే అరే ఇది నా కళ్ళ ముందే జరుగుతుంది అనుకున్నాను కదా, అలా ఎలా ఫ్లిప్ అయింది, అలా ఎలా తిరిగి అంటే రివర్స్గా జరిగింది. ఒక విధంగా గారడి అనుకోండి, లేకపోతే మాయ అనుకోండి, మోసం అనుకోండి. పాపానికి ఆ స్ట్రెంత్ ఉంది ప్రియమైన వాళ్ళారా. మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామన్న ప్రశ్న మనం వేసుకున్నప్పుడు రెండో వైపు ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం నడుచుకుంటూ వచ్చినటువంటి పాప జీవితం మనల్ని భ్రమలో పెడుతుందండి. యూ డోంట్ వరీ, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు ఎవరితో చెక్ చేసుకుంటున్నావు చూసావా, నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళకంటే నువ్వు ఎంత బెటర్గా ఉన్నావు. ఉన్నాయండి ఇవన్నీ భ్రమలు ప్రియమైన వాళ్ళారా, వాస్తవాలు కావవి. వాస్తవం ఎక్కడ తెలుస్తుంది అని అంటే, మన మనస్సాక్షిని అడిగితే మాత్రమే తెలుస్తుందండి. ఎప్పుడన్నా అడుగుతున్నామా? అగైన్ మళ్ళీ మీ మనసుకు తీసుకొని వస్తున్నాను. ఒక వాస్తవం ఎక్కడికి బయటకు వస్తుంది, నేను ఆత్మీయ జీవితంలో అంటే ప్రోగ్రెషన్లో ఉన్నానా, ఎదుగుదలలో ఉన్నానా, లేకపోతే ఒక విధంగా ఎండిపోతున్నానా, క్షీణించిపోతున్నాను అన్నటువంటి ప్రశ్న మన మనస్సాక్షిని అడగాలండి. సాహసం చేసి ఇప్పుడు అడుగుతున్నాను, మీ మనస్సాక్షి ఏం చెప్తుండొచ్చు? మీ ఆత్మీయత విషయంలో ఎలా ఉన్నారు మీరు అని అంటే, వ్యక్తిగతంగా మీ మనస్సాక్షి మీతో చెప్పేటువంటి సమాధానం ఏంటి దేవుని సన్నిధిలో? ఈ ప్రశ్నకు నాకు సంబంధం లేదంటారా? పర్వాలేదు, కొద్దిసేపు అనుకోండి, ఇక ఇంతకుమించి నేనేం చేయగలుగుతాను చెప్పండి. కానీ ఆ ప్రశ్న వేసుకున్నవారు ప్రభువులో చాలా ఎదుగుతారు ప్రియమైన వాళ్ళారు. నిజం. ఏం చెప్తుంది మన మనస్సాక్షి? నేను ప్రభుతోనే నిజంగా నడుస్తున్నానని మీ హృదయాన్ని ఆనందింపజేస్తుందా, లేకపోతే వెనకదీస్తుందా? ఏమంటే ఈరోజు వర్తమానంలో మంచిగా ప్రభువులో నడుస్తున్న వాళ్ళకి ఇది చాలా కామన్ శర్మన్ అండి. వాళ్ళ ఉద్దేశంతో కూడా చెప్పడం లేదు, వాళ్ళు నడుచుకుంటున్న వేనే అది పెద్ద వాళ్ళకి మోర్ హెల్ప్ఫుల్గా ఏమి ఉండదండి ఈరోజుది. బట్ ఒకవేళ నేను ఆత్మీయ జీవితం విషయంలో క్షీణిస్తున్నానని కనుక మీ మనస్సాక్షి మీతో అంటే, ఈరోజు వర్తమానం మీకు నాకు చాలా సహాయం చేస్తుంది ప్రియమైన వాళ్ళారా. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను, అది మాత్రం చెప్తున్నాను. మీరు ప్రాపర్గానే సాగుతున్నారు అని అంటే హ్యాపీ అండి, నేను దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. బట్ ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్ ఇన్సైడ్, నా లోపల అనిపిస్తుంది, నాకు నేను కోల్పోతున్నాను, నాకు తెలుస్తుంది. అలాంటి ఆలోచనతో మీరు ఉన్నట్లయితే ఈరోజు ఉపయోగపడుతుంది ప్రియమైన వాళ్ళారా వర్తమానం. ఇక మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈరోజు మీతో పంచుకునే విషయాలు ఎలా ఉంటాయి అని అంటే వెరీ సింపుల్ అండి. అవి వింటుండగానే మాకు తెలుసు అని మీ మనసు చెప్తూనే ఉంటుంది మీతో. మీకు ఎలా ఉంటుంది అని అంటే, నేను వాటిని ఎత్తి మాట్లాడుతుండగానే ఈ రెఫరెన్స్ ఐ నో వెరీ వెల్, లేకపోతే అది నాకు బాగా తెలుసు, అరే ఈ పాయింట్ ఇది కూడా నాకు తెలుసు 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 అని మీ మనసే అంటుంది. ఇంకొంచెం కూడా ముందుకు వచ్చి చెప్తాను. ఒకవేళ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే,
ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నకన్నా నేనే ఇంకొంచెం డీప్గా స్టడీ చేశానని కూడా మీకు అనిపిస్తుంది. అంత బేసిక్స్ దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని, అంత బేసిక్స్ అండి. కానీ ఒక చిన్న ప్రశ్న అడగనా, బాగా ఆలోచించాలి, అందరూ ఆలోచించాలి ఈ ప్రశ్న. మనకు ముందే తెలిస్తే మరి ఎందుకు పాటించడం లేదు వాటిని? ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మీతో వెరీ ఫండమెంటల్ అండి, ఎంత బేసిక్స్ అంటే చాలా ప్రాథమికమైన విషయాలు మీ దగ్గర తీసుకొని వస్తాను. 4 విషయాలు. ఆ 4 విషయాలు మీకు నాకు ఎప్పటి నుంచో తెలుసు. అయితే నేను అడిగేటువంటి మాట ఏమిటి అని అంటే, పెడచెవిన ఉన్న మీ మనసుతో అడుగుతున్నమాట, తెలిస్తే మనం ఎందుకు వాటిని వెంబడించటం లేదు, తెలిస్తే వాటిని ఎందుకు మనం పాటించటం లేదన్న దగ్గర ముందు మీరు ప్రశ్నించుకోవాలి, నేను ప్రశ్నించుకోవాలి. రైట్, కొంచెం స్టడీ చేద్దాం. ఏం స్టడీ చేద్దాం అని అంటే, నాకు ఎలా తెలుస్తుంది ఆత్మీయ జీవితంలో ఐఎమ్ లాకింగ్ సంథింగ్, నేను కోల్పోతున్నాను నాకు ఎలా తెలుస్తుంది? సండే వస్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, మార్నింగ్ ప్రేయర్, ఫుడ్కు ప్రేయర్, మెడిసిన్కి ప్రేయర్, లేకపోతే ఏదైనా పనికి బయటకు వెళ్తున్నప్పుడు ప్రేయర్, ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రేయర్, ఏదైనా కొంటున్నప్పుడు ప్రేయర్. అంత అయిపోయింది, డే ఎండింగ్ అవ్వగానే నైట్ కూడా ప్రేయర్, హ్యాపీగా నిద్ర. బాగానే ఉంది కదా. సండే చర్చ్కి వస్తున్నాను, ఆఫరింగ్ ఇస్తున్నాను, ఎవరైనా సిక్కారనగానే ప్రార్థనలు ఎత్తి పట్టుకుంటున్నాను. దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్ అండి, వీటికి నేను అగేన్స్ట్ ఏం కాదు. ఇవేనా? ఇవి మాత్రమేనా? ఇవే అయితేనండి ఇంత పెద్ద బుక్ అవసరం లేదు మన చేతిలో. మీరు చెప్పండి, నేను ఇంతకుముందు చదివిన లిస్ట్ అంతా దీన్ని బట్టి మనం అలవాటు చేసుకుందా? ఈ చర్చ్ అని ఈ వాతావరణాన్ని బట్టి అలవాటు చేసుకుందా? మీరు చెప్పండి, దేన్ని బట్టి మనం అలవాటు చేసుకుంది? ప్రేయరో, బైబిల్ రీడింగో, గివింగ్ సంథింగో, లేకపోతే కమ్మింగో, గోయింగో ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ దేన్ని బట్టి మనం అలవాటు చేసుకుంది? దీన్ని బట్టే? నో. దీన్ని బట్టి అలవాటు చేసుకోవడం మొదలు పెడితే మనం చాలా మంచోళ్ళం అయిపోతామండి. ఇప్పుడు నిజం తెలుసా, నిజం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దీన్ని చదవడం ఆపేసాం ప్రియమైన వాళ్ళారా మనం. ఇది చదువుతున్నా ఏ ఉద్దేశంతో చదవడం మొదలు పెడుతున్నామని తెలుసా? ఇంకొక పర్స్పెక్టివ్, వేరొక కోణము, లేకపోతే దేవుని మాట మన దగ్గరికి పట్టుకురాగానే అక్కడ చోటు లేకపోయినా అంటుంటారు కదా, అక్కడ చోటు లేకపోయినా ఇంకొక వ్యక్తిని లాగి మరి ఆ మాటల్లో ఆ వ్యక్తిని ఊహించుకొని వెళ్తున్నటువంటి ధోరణిలోనికి మనం ఎదిగిపోయాం. అందుకోసం దేవుడు కూడా అన్నమాట అండి, ఎంత కఠినంగా ఉంటుందంటే, ఎండ్ టైమ్ సైన్లో ఆయన అన్నాడు, మనం కూడా దురద చెవులతో వచ్చేసామటండి. ఇక ఈ దురద చెవులతో మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమన్నాడు తెలుసా ఆయన? మనకు ఆరోగ్యకరమైనది మనం వెతుక్కుంటాం అనలేదండి, మనకు ఆరోగ్యకరమైనది వెతుక్కుంటాం అనలేదు ఆయన. మీకు ఇష్టమైన బోధకులను మీరు పోగు చేసుకుందరు అంటాడండి ఆ మాట. సరే, ఒకసారి ఆ మాట దగ్గర కూడా వెళ్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. ఇంకా 2 థింగ్స్ ఉంటాయండి అక్కడ. ఒకటేమో తిమోతి గారితో ఏమంటాడంటే, ఈ విషయంలో నువ్వు ఫైట్ చేయాలి తిమోతి. ఏ విషయం అని అంటే, ఒక ఆరోగ్యకరమైనటువంటి బోధ ఉన్నది, ఆ బోధ విషయంలో నువ్వు ఫైట్ చేయాలన్నటువంటి పిలుపునిచ్చినటువంటి తిమోతికే రెండో వైపు కూడా ఏం చెప్తుంటాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలముల దగ్గర ఆ మాట చూద్దాం. ముందైతే తిమోతితో ఫస్ట్ చెప్తుంది చూడండి, 1వ అధ్యాయం 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని 14వ వాక్యం ముందు చదువుదాం. 13, 14 తిమోతిని గైడ్ చేస్తున్నటువంటి వే చూడండి. ఫస్ట్ ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణములను గైకొనుము. ఫుట్నోట్ వర్డ్ ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన బోధ ఒకటి ఉంది, దాన్ని వెంటాడు. నువ్వు ఫైట్ చేస్తే, లేకపోతే నువ్వు ఏమన్నా పోరాటం చేసి వెంబడించాలి అనే ఒక పట్టుదల నువ్వు కలిగి ఉంటే, నువ్వు దేన్ని ఫాలో అవ్వాలి అని అంటే, ఒక ఆరోగ్యకరమైన హెల్తీ టీచింగ్ ఒకటి ఉంది, సౌండ్ డాక్టరింగ్ అంటాడు. ఒక హితవాక్య ప్రమాణం ఉన్నది, దానికోసం నీ ప్రయత్నం అంత ఉండాలి. ఆయనను ముందు ఒక పాత్రలో నిలబెట్టిన తర్వాత ఇక రాబోతున్న దినాల గురించి 3-4 అధ్యాయాలు మాట్లాడతాడండి. తిమోతి, నువ్వు గుర్తుపెట్టుకో, డేస్ ఎండింగ్కి వెళ్తున్న కొద్దీ జనులు ఎలాంటి వాళ్ళు వస్తారు అని అంటే, హితవాక్య ప్రమాణం నాకు ఎక్కడుందని దాన్ని గైకొనే వైపు పోయేవారు రారు. ఎలాంటి వాళ్ళు వస్తారో తెలుసా? 4వ అధ్యాయము 4వ వాక్యంలో ఉన్నది చూడండి ప్రియమైన వాళ్ళ. అదే పత్రికలో 4:4 అంటున్నాడు, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. 3వ వాక్యంలో కూడా, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోకు చేసుకుంటారు. సేమ్, దేనికి చోటు ఇయ్యరట? ఆ ఫుట్నోట్ వర్డ్ అగైన్, హితబోధకు చోటు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అని అంటే, అది మనల్ని చూపెడుతుందండి, అది మనల్ని మనకు చూపెడుతుంది ప్రియమైన వాళ్ళారా. అది మనల్ని మాత్రమే మారమంటది. ఇంకొక మాట కూడా సున్నితంగా చెప్పగలను, ఇంకొక వ్యక్తిని గుర్తు చేయదండి. ఇంకొంచెం అడుగు ముందుకేసి యెషయా నుంచి ఏం చెప్తాను అంటే,
ఆరోగ్యకరమైన బోధ ఎలా ఉంటుందంటే సాక్షాత్తు ముఖాముఖిగా దేవుని ముఖ దర్శనం చేసిన దానిలాగా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి యెషయా చదవడం మీరు మొదలుపెట్టండి. జస్ట్ మొదటి ఒక 10 అధ్యాయాల వరకు మీరు చదివారనుకోండి, ముందన్నీ శాపాలు లేకపోతే ఒక విధంగా శాపాలు అనుకోండి, శాపాలు ప్రకటిస్తూ ఉంటాడండి యెషయా 4వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో. ఇది దీని మీద ఓ అంటూ ఇగో మీకు శ్రమ ప్రతి ప్రాంతానికి. కానీ 6వ అధ్యాయానికి వచ్చేసరికి కంప్లీట్ చేంజ్ ప్రేమ. పండితులు అంటుంటారండి, దేవుని ముఖ దర్శనంలోనికి వెళ్ళక ముందు అంతా ముందున్న వాటన్నిటిని విమర్శ చేశాడట యెషయా. కానీ 6వ అధ్యాయంలోనికి రాగానే ఆయన ముఖ దర్శనం కలగగానే ఇంకా అయిపోయిందండి. దేన్ని నిందించడం లేదు, దేని మీద శాపం ప్రకటించడం లేదు. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అయిపోయింది. ఇంకెవ్వరు కూడా గుర్తు రావట్లేదు ఆయన కళ్ళ ముందు. ఎవరికన్నా ఇప్పుడు అయ్యో అని ఎవరికన్నా చెప్పుకోవాలంటే అది నాకు నేనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దురావస్థలో ఉన్నది నేను మాత్రమే. నాకే కావాలి ఇప్పుడు సహాయము, నాకే కావాలి ఇప్పుడు నడిపింపు, నాకే కావాలి ఇప్పుడు దేవుని యొక్క దర్శనము. కంప్లీట్ చేంజ్ అండి. నేను చెబుతుంది మాట అబద్ధం కాదు, మీరు చదువుకోవాలి. ఏషియాలో హితబోధ ఎలా ఉంటుందంటే ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి నిజముగా మనకు ఆయన ముఖ దర్శనం చేయించిందని లాగా ఉంటుందండి. ప్రూఫ్ ఏమిటి అని అంటే మనకు తెలిసిపోతాం ప్రియమైన వాళ్ళారా, మారాల్సింది నేనే మనకు అర్థమైపోతుందండి. అందుకోసం సో ఇప్పుడు మనం చూడాలనుకుంటున్న ప్రయత్నంలో ఏం చేద్దాము అని అంటే, ఆత్మీయ విషయంలో నిజంగా నేను ఎండిపోతున్నాను, నేను వెనకబడిపోతున్నాను, నేను నీరసిస్తున్నాను, ప్రభుని నేను కోల్పోతున్నాను అన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, ప్రభుతో మన నడకను గమనించుకుందామండి. ప్రభుతో మన నడకను గమనించుకుందాం. ఒక విధంగా ఒకసారి ఆలోచించండి. ఏమని ఆలోచించాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ఎక్కడ బయటపడుతుంది అని అంటే, మన మనసాక్షి మనం గైడ్ చేస్తుంది ప్రియమైన వాళ్ళ. అనుదినము, డే బై డే అంటుండే కదా, ప్రతి దినము ప్రభు కొరకు మనం మోకరించేటువంటి ప్రార్థన కావచ్చు, లేకపోతే ప్రభు కొరకు మనం వినేటువంటి వాక్యం కావచ్చు, తెరిచి చదివేటువంటి బైబిల్ కావచ్చు, సంఘ సహవాసం కావచ్చు, వీటి దగ్గరికి మనం వెళ్తున్నాం అనగానే మన మనసు కోరుకునేటువంటి ఒకటి ఉంటుంది చూడండి, స్థితి, ఫీలింగ్ అక్కడే బయటకు వస్తుందండి. మన మనస్సాక్షి ఇష్టపడుతున్నామా, బర్డన్గా ఫీల్ అవుతున్నామా ప్రభుని? సున్నితంగా ఒక మాట అడిగిన, ఎన్ని రోజులు అవుతుందండి ఒక బర్డన్ఫుల్ ప్రేయర్ అంటాం కదా, భారముతో దేవుణ్ణి గోజాడుకున్నటువంటి ప్రార్థన చేసి మీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితం ఎన్ని రోజులు అవుతుండొచ్చు, ఎన్ని వారాలు అవుతుండొచ్చు, ఎన్ని నెలలు అవుతుండొచ్చు? ఓకేనండి, ఇది అంటుంటారు కదా, నేను చాలా ఆత్రంగా ఉన్నాను, రష్, నేను చాలా బిజీగా ఉన్నాను కనుక టాటా ఇలాంటి ప్రేయర్ మీ జీవితంలో, నా జీవితంలో చాలా రోజులు ఉండొచ్చు అండి. మోస్ట్ ఆఫ్ ద ప్రేయర్లో ఇదే ఎక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు. నేను దాన్ని ఏమి డినే చేయటం లేదు. బట్ నేను ఇప్పుడు అడుగుతుంది మీతో ఏమిటంటే, ఒక సమయం తీసుకొని ఒక పరిస్థితో, ఒక కష్టమో, ఒక ఇబ్బందో, లేకపోతే ఒక నడిపింపో, ఒక అనారోగ్యమో, ఒక అవసరమో, ఒక లాభం, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్, ఆ సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళి ఒక భారమైన హృదయంతో మనం దేవుణ్ణి అడిగిన రోజులు గతంలో, ఇప్పుడు ఆత్మీయత వెనకబడుతున్న దానికి అదొక గుర్తుగా మాట్లాడుతున్నానండి. ఎన్ని గుర్తు చేసుకోవచ్చు తెలుసా? ఒక విధంగా అండి, డే బై డే మనం దేవునికి దూరం అవుతున్న ఫీలింగ్ మనకు కలుగుతున్నా, భూ సంబంధమైన విషయాల పట్ల బాగా అటాచ్మెంట్ పెరిగిపోయి, స్పిరిచువల్ మ్యాటర్స్ ఉంటాయి కదా, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల నెమ్మదిగా మనం స్లో డౌన్ అవుతున్నాం. ఇదంతా ఆత్మీయ విషయంలో మనం ఎండిపోతున్న దానికి గుర్తండి. ఒక ట్రూ స్పిరిచువాలిటీ ప్రియమైన వాళ్ళారా, చాలా వారాల నుంచి ఒక్కొక్క మీనింగ్ మీకు యాడ్ చేసుకుంటూ వస్తున్నాను కదా. ఈరోజు చెప్పమంటే ఏం చెప్తానంటే, ఒక నిజమైన ఆత్మీయత ఎప్పుడు మనలో ప్రత్యక్షతలోనికి, విజిబిలిటీలోనికి వస్తుంది అని అంటే, మనకు డిఫికల్ట్ టైమ్స్ ఎదురైనప్పుడు ప్రియమైన వాళ్ళారా, మనకు కష్ట దినములు ఎదురైనప్పుడే అప్పుడు బయటకు వస్తుందండి. ప్రభు కూడా ఏమన్నాడు తెలుసా? విత్తువాడు బయలుదేరి ఉన్నాడు, విత్తుతున్నాడు, త్రవ పక్కన పడ్డాయి, ఎత్తుకెళ్ళిపోయాయి. రెండోది ఏం జరిగిందంటే, రాతి నేలను పడ్డాయి, మొలిసాయి, వెరీ గుడ్. కానీ ఏం జరిగిందట అంటే, వెంటనే ఎండ కాసింది, చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందని చూడగానే ప్రభు ఒక మాట అన్నాడు, దానిలో వేరు లేనందున ఉంటుంది. మత్తయి 13 కావచ్చు, లూకా 8 కావచ్చు, మార్క్స్ వార్త 5 కావచ్చు, మీరు ఉపమానం చదివితే, దానిలో వేరు లేనందున. ఈరోజు ఒక కష్టమైనటువంటి పరిస్థితి మన జీవితంలో ఎదురవ్వగానే మనం అభ్యంతర పడుతున్నాము అని అంటే, ప్రభువులో వేరు లేదు ప్రియమైన వాళ్ళారా. కొలసి 2:6 అదే అంటాడండి, మీరు యేసుక్రీస్తులో వేరు పారండి అంటాడు అక్కడ క్లియర్గా. నిజం ప్రియమైన వాళ్ళారా,
అక్కడే మనకు కనపడుతుందండి హౌ స్ట్రాంగ్ వీఆర్ అనేది, మనం ఎంత బలవంతులుగా ఉన్నామో, ఎంత ప్రభువుతో ఉన్నాం. దీనికి రెండో సైడ్ చెప్పనా అండి, అలాంటి కష్టాలు ఎదురైన తర్వాత కూడా మనం ప్రభువును ఎంతగా వెతుక్కుంటున్నాం అన్న దగ్గర ఇంకొంచెం బలంగా బయటకు వస్తుందండి మన ఆత్మీయత అనేది. మీరు కీర్తనలు చదువుతున్నారనుకోండి, ఎంకరేజ్ చేస్తున్నాను మిమ్మల్ని, చదవండి. ఎందుకు చదవమంటానంటే మోస్ట్ ఆఫ్ ద సామ్స్ అండి, అందులో ఉన్న మెజారిటీ, అత్యధిక భాగం అంతా నిజంగా ఆ భక్తుల అనుభవాల్లో, సరే కొంతమంది పేర్లు ఉన్నాయి, కొంతమంది లేవు, అందులో మెజారిటీ దావీదు గారు తీసుకున్నా కానీ మనకి ఏ భాగాల్లో కనపడుతుంటాయో తెలుసా అండి, వారు దేవునికి దూరం అవుతున్నటువంటి అనుభవంలో వారు దుఃఖంతో మొరపెట్టిన ఘట్టాలు ఎక్కువ ఉంటాయండి అందులో. నిజం, మీరు జాగ్రత్తగా చదవడం మొదలు పెట్టండి. ఎన్ని ఎంకరేజింగ్ వర్డ్స్ కనపడుతుంటాయో తెలుసా. ఎలాంటి పరిస్థితుల్లో పాపంలో పడ్డా కూడా మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు గోజాడుకున్నది, ఎవరో చంపుతున్నారని అరణ్యం అంటే ప్రాణభయంతో అరణ్యానికి పారిపోయిన అక్కడున్న మొరపెట్టినది చాలా దొరుకుతాయి ప్రియమైన వాళ్ళారు. అలా ఎందుకనంటే అక్కడ మరింత బయటకు వస్తుందండి మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి, దేవుని మనం ఎంత కోరుకుంటున్నాం అన్న స్థితి. వస్తానికండి మనం ఆత్మీయ జీవితం విషయంలో ఎండిపోవడము, నీరసించిపోవడం ఆల్ ఆఫ్ సడన్ ఏం జరగదండి, గ్రాడ్యువల్గా జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. ఇది కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ కూడా. అంటే మంచి స్పీడ్గా వెళ్తే సడన్గా బ్రేక్ పడ్డట్టు ఏముండదండి, సమ్వేర్ ఇంకొకడో బిగిన్ అవుతుందండి. అది గ్రాడ్యువల్గా బిల్డ్ అవుతూ కట్టబడుతూ ఒక పాయింట్ టైం వరకు వచ్చి మనల్ని కూలది వస్తుందండి. అవే జరుగుతాయి ప్రియమైన వాళ్ళ. ఉదాహరణకి ఒక వెహికల్ ఉందనుకోండి, అంటే మంచి కండిషన్లో ఉంది, ఆల్ ఆఫ్ సడన్ ఏం బ్రేక్ డౌన్ అవ్వదండి. అది మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్తే వాడు చెప్తాడు అప్పుడు, మీ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, మీరు లాస్ట్ టైం ఇంజన్ ఆయిల్ ఎప్పుడు మార్చారు, లేకపోతే మీరు లాస్ట్ టైం ఎప్పుడు సర్వీసింగ్ చేయించున్నారు, మీరు ఒక్కసారన్నా సర్వీసింగ్ సెంటర్ తీసుకెళ్ళి చెక్ చేయించారా, ఎన్ని చెప్తారు చెప్పండి. అప్పుడు తెలుస్తాయి, అరే మనం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాం బండి మెయింటెనెన్స్ విషయంలో. నిజమే, మంచి వచ్చలో కూడా ఒక అన్న సిటీకి వచ్చిన తర్వాత అసలు కొన్ని ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళ వరకు తీసుకెళ్ళలేదట. మన విజయన దగ్గర తీసుకెళ్ళగానే, అన్న ఎన్ని రోజులు అయిందన్న మీరు తీసుకెళ్ళి చేయించింది, 7,000 వేసిండండి రిపేర్, 7-10. మరి వెనకనే ఉన్నాడు అడగొచ్చిన తర్వాత. ఏమైంది అని అంటే, ఏమైంది బండి నడుస్తుంది కదా, మెయింటెనెన్స్ లేదు, బ్రేక్ డౌన్. పోనీ సింపుల్గా చెప్పాలి అని అంటే, ఒక మొక్కు ఉందనుకోండి, ఒకసారి జరిగింది అట్లా, మళ్ళీ జరుగుతుందని నాకు తెలియదండి, ప్రభు శపించాడు కనుక ఎండిపోయింది. మీరు చూడండి బయట కనపడే తెల్లారి ఎండిపోతుంది అనుకుంటున్నారా, నెవర్ అండి. మనం తోట ఉందనుకో, గార్డెన్ ఉందనుకోండి, నీళ్ళు పోస్తున్నంతసేపు పచ్చగా ఉంటుందండి. ఒకరోజు నీళ్ళు పోయడం ఆపేయగానే వెంటనే మొత్తం ఎండిపోయే అవ్వదండి. వదిలేస్తే కొన్ని నెలలుగా నీళ్ళు పోయడం, లేకపోతే కొన్ని రోజులుగా నీళ్ళు పోయడం పక్క పెట్టేస్తే నెమ్మదిగా వాడిపోతుంది, ఒక దశకు వచ్చిన తర్వాత చచ్చిపోతుంది. ఆత్మీయ జీవితం కూడా అలానే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఈవెన్ మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నప్పుడు కూడా సార్దీస్ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు దాన్ని పోలికగా చెప్పిన భాగం అదే కదా. 7 నక్షత్రములను చేతులు పట్టుకున్న వాడు నీతో చెప్పు సంగతులేవని ఆ చెవుతో మాట్లాడుతున్నప్పుడు ఒక నక్షత్రాన్ని పిక్ చేసుకుని ఎందుకు మాట్లాడేవాడు అంటే పరిశుద్ధ సేవకులు అంటుంటారు. ఒక నక్షత్రం ఆరిపోయింది అనుకోండి, అది మనకు వెంటనే తెలియదటండి. అదున్న దూరాన్ని బట్టి, అదున్న సైజుని బట్టి, దాని వెలుగు మన దగ్గర రీచ్ అయ్యేటువంటి వ్యవధిని బట్టి కొన్ని సంవత్సరాల క్రితం ఆరిపోతుందట అండి. కానీ మనకు ఆ డిమ్ లైట్ కనపడి చాలా రోజుల తర్వాత, ఇక్కడ ఈ ప్లేస్లో నేను చిన్నప్పటి నుంచి ఒక నక్షత్రం చూస్తూ ఉండేది, ఈ మధ్య కనపడట్లేదు, ఇది ఇంకో దగ్గరికి పోయిందామని మనం అనుకుంటుండొచ్చు. అది ఇంకో దగ్గరికి ఏం పోదు, డెడ్, చచ్చిపోయింది. అది మనం అనుకున్న రోజే చచ్చిపోయింది కాదటండి. వాళ్ళు ఏమంటుంటారు అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది, కానీ పరిస్థితి మన దగ్గరికి కనపడేసరికి ఇంత టైం పట్టింది. స్పిరిచువల్ లైఫ్ కూడా అంతే ప్రియమైన వాళ్ళారా. నిజం చెప్పనా, ఈరోజు మాట్లాడుతున్న మీ ముందు నిలబడ్డా నా జీవితంలో కూడా నేను ఎక్కడో ఒక దగ్గర ఒక విత్తు ఉండొచ్చండి, అది పెరుగుతూనే ఉండొచ్చు వెనక. అది నా దాకా వచ్చి మీకు కనపడడానికి కొంత సమయం తీసుకుంటుందండి, డెఫినెట్గా తీసుకుంటుంది. ఆ లోపే నన్ను నేను సరి చేసుకొని ప్రభువుతో నన్ను నేను పెనవేసుకుంటూ నడుస్తున్నానా, దేవుడు కాపాడతాడు ప్రియమైన వాళ్ళారా. అదర్వైజ్ అండి ఇంక ఇదేం కాదు, ఇది తెలియదు, ఇది నాకే అర్థం కావటం లేదండి, ఇంకొక దగ్గరికి ఇంకెప్పుడు వస్తుందో రానే రాదు, ఐ కెన్ మేనేజ్, నథింగ్ అండి, ఇదంతా ట్రాషే. ఒకరోజు చూసుకుంటామండి మనల్ని మనం అక్కడ. సో ఆ డే రావద్దు అని అంటే ఈ డే కొన్ని మనం మాట్లాడుకోవాలండి. వెరీ సింపుల్గా చెప్పి ముగించేస్తాను ప్రియమైన వాళ్ళు. బట్ ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చేవి, మీకు నాకు ఎంత సహాయం చేయబోయేటివి అంటే మళ్ళీ మనల్ని ఆత్మీయ జీవితంలో విషయంలో చాలా పచ్చగా ఉంచడానికి మనకు సహాయం చేసేటివి.
మళ్ళీ ప్రభువులో చాలా బలపరిచేటివి, మళ్ళీ ప్రభుతో మళ్ళీ మన జీవితమును నూతనంగా ప్రారంభించుకొని సంతోషంగా తీసుకొని వెళ్ళేటివి. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగన ప్రియమైన వాళ్ళారా, మీరు నాకు సమాధానం చెప్పొద్దు, కానీ మీ మనస్సాక్షితో మీరు సమాధానం చెప్పుకోండి. ప్రభు యొక్క వాక్యం వింటున్నా, లేకపోతే ప్రభుతో ప్రార్థన చేసుకుంటున్నా, మీకు ఏమనిపిస్తుందండి? మీ అనుదినంలో ఏమనిపిస్తుంది? ఒక్కసారి ఇది నేను అడగబద్దునండి, ఎందుకంటే నేను తర్వాత చెప్పబోయే దానికి ఇది చాలా అవసరమైన మాట. మళ్ళీ నేను అడుగుతున్నాను, ప్రభుతో ఒక జీవితం బిగిన్ చేశాం కదండి బాప్తీసంతో, దాని గురించి ఇప్పుడు మనకు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందా? భారం అనిపిస్తుందా? అవసరం అనిపిస్తుందా? నిర్లక్ష్యం అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? ఏమనిపించడం ఏంటి విచిత్రంగా ఉందనుకుంటున్నారా? రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నానండి. నేను మాట్లాడుతుంది సంబంధం గురించి. నిజం తెలుసా? ఎందుకంటే రిలేషన్షిప్ అనేది అది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద, మ్యూచువల్ ఫీలింగ్స్ మీద బిల్డ్ అవుతుందండి. అటువైపు నుంచి దేవుని, ఇటువైపు నుంచి మనవి, ఈ రెండింటితో నిర్మింపబడుతున్నది ప్రియమైన వాళ్ళారా. ఖచ్చితంగా దీని విషయంలో ఇవన్నీ కలుగుతాయండి. మీతో అన్నాను కదా, అయితే సంతోషం అన్న కలుగుతుంది, నిర్లక్ష్యం అన్న కలుగుతుంది, లేకపోతే భారం అన్న కలుగుతుంది, లేకపోతే ఒత్తిడి అన్న కలుగుతుంది. చాలా ఉంటాయి. సో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నిజంగానే ప్రభుత్వం మనం బిగిన్ అయిన దగ్గర నుంచి, ప్రారంభమైన దగ్గర నుంచి అసలు ఏమనిపిస్తుంది మనకి? జస్ట్ అది మీ మైండ్లో అట్లా పిన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీకు చెప్పేటువంటి ఒక 4 విషయాలు చెప్తానండి. ఈ 4 విషయాలు మీకు నాకు దేనికి సహాయం చేసేటివి అని అంటే, ఎక్కడుంది మన ఆత్మీయ జీవితం, దాంట్లో మనం ఏ చోట నిలబడ్డామనడానికి సహాయం చేసేటివి. అందులో రెండు మంచి విషయాలు చెప్తాను, 2 చెడ్డ చెప్తాను. 2 గుడ్ థింగ్స్, 2 బ్యాడ్ థింగ్స్. ఫస్ట్ గుడ్ సైడ్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మన ఆత్మీయ జీవితంలో మనం బలముగా, జీవముగా, ప్రభువుకు ఫలాలిచ్చే వారముగా మనం ఉండాలి అని అంటే, మనలో మొదటగా చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవునితో మన ప్రేమ ఎలా ఉందో మనకు తెలియాలి ప్రియమైన వాళ్ళారా. ప్లీజ్, మీతో అన్నాను కదా, వింటుండగానే చాలా బేసిక్స్ అండి. దేవునితో ప్రేమ అనగానే ఓకే నాకు తెలుసు అని మీకు అనిపిస్తుంది. ఐ అగ్రీ, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు చెక్ చేసుకోండి, ఇప్పుడు ఎలా ఉంది మన ప్రేమ. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ ఖండంలోనికి మీరు వస్తే 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము. వాస్తవానికంటే ఇది కొంచెం మనం అంటే జూయిష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వినాలి ప్రియమైన వాళ్ళారు. వాస్తవానికి యూదుల పరిభాషతో వినుండాల్సింది, కాకపోతే బోధించేవాడు తెలుగు అయిపోయాడు, వినేటోళ్ళు తెలుగు అయిపోయాం కనుక పొడిగా చెప్తాను, మీరు కూడా పొడిగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. అంతకుమించి నేనేం చేయలేను ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో దీని అండర్స్టాండింగే వేరుందండి. అండర్స్టాండింగ్ మాత్రమే కాదు, అంటే వాళ్ళ అవగాహన వేరుందండి ఈ వాక్యం మీద. నాకు అది చాలా చిత్రం అనిపించింది. చదువుదాం ముందైతే. ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము 4వ వాక్యం మనం చూడగలిగితే, దేవుని ఎడల ప్రేమ ఎలా ఉండాలన్న దానికి దేవుడే మాట్లాడుతున్నమాట. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏంటి వాళ్ళ అండర్స్టాండింగ్లో ఏంటి అంటే, ఇది ఒకటి చెప్తానండి, నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. నీ పూర్ణ హృదయంతో అంటే మీ మనసు, నా మనసు, నీ పూర్ణ హృదయం అనగా ఫస్ట్ మన మైండ్ నోటీస్ చేసేది ఏంటి చెప్పండి? హృదయం అనగానే ఇక్కడ ఉండేది, లేకపోతే సంథింగ్ హృదయం మనసు టై అయి ఉంటాయి కనుక, లేకపోతే ఇక్కడ ఉండేది, అంతే కదా. అంతకుమించి మనకేం తెలియదండి. బట్ స్ట్రేంజ్లీ అండి, మన 2 అండర్స్టాండింగ్లోకి మించి ఉంది. వాళ్ళ పర్స్పెక్టివ్లో ఎలా చూస్తారట అంటే, పూర్ణ హృదయాన్ని బాగా జాగ్రత్తగా మెడ కింది నుంచి మోకాళ్ళ పై భాగం వరకు ఈ భాగాన్నంతా వాళ్ళ ఆలోచనలో హృదయంగా చూసుకుంటారటండి. అది నన్ను చాలా ఆలోచింపజేసిందండి. ఎందుకంటే నిజంగా మీరు ఆలోచించండి, దేవుణ్ణి పూర్ణ హృదయంతో నేను ప్రేమించాలనగానే ఏం అర్థం చేసుకొని ఉండొచ్చు ఇప్పటి వరకు. కానీ వాళ్ళ పర్స్పెక్టివ్లోకి వెళ్ళేప్పుడు నా అంతరంగంలో ఉన్న ప్రతి అవయవంతో నేను ఆయన్ను ప్రేమించబద్దుణ్ణి. ఎందుకంటే ఆర్గన్స్ మనం బతకడానికే కాదండి, మనలో ఫీలింగ్స్ కూడా ఇవే రీజన్స్ ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఉందండి, చాలా విషయం ఉంది ఇక్కడ, తెలుసా? నిజమండి, ఛాతి భాగంలో కొన్ని ఉన్నాయి, ఉదర భాగంలో కొన్ని ఉన్నాయి, నిజంగా నడుము భాగంలో కొన్ని ఉన్నాయి, నడుము కింద నుంచి కొన్ని భాగంలో కొన్ని ఉన్నాయి. ఈ అవయవాలలో వాటి ఉద్దేశపరమైనటువంటి ఆశలు ఉన్నాయి, లేకపోతే కోరికలు ఉన్నాయి. ఆ కోరికల నుంచి వచ్చేటువంటి మన వ్యక్తిత్వం ఉంది. ఈ వ్యక్తిత్వం మీద ఆధారపడినటువంటి మన భావాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. చాలా పెద్ద సైకిల్ అది. అలా ఆలోచించినప్పుడు అండి నిజంగా నేను ఏది కూడా అంత సీరియస్గా తీసుకోలేదు ఒక సర్టన్ టైం వరకే. కానీ వాళ్ళ పర్స్పెక్టివ్లో వెళ్తే నాకు చాలా భయం వేసిందండి. ఎందుకంటే
కడుపులో ఉన్నాడు కొన్ని బయలు వెళ్ళినాడు ప్రభు. వాటి విషయంలో నేను ఎప్పుడు కూడా ప్రభువును ప్రేమించే దగ్గర ఎప్పుడు చూసుకోలేదండి. నా నడుము నుంచి కింది భాగంలో మోకాల వరకు నాకు కొన్ని అవయవాలు ఉన్నాయి ప్రియమైన. వాటి నుంచి కూడా నేను దేవుని ప్రేమించాలన్నటువంటి ఆలోచన నాకు కలగలేదండి ఇంతవరకు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే వాటి పట్ల మనకు నచ్చినట్టుగా మనం నడుచుకుంటున్నాం ప్రియమైన వాళ్ళరా. ప్రేమనగానే మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు చెప్పాడు కదా ఆజ్ఞలు పాటించడం, సో పాటిస్తున్నాం. ప్రభు ఇక్కడ అది మాత్రం అడగటం లేదండి. అందుకోసం ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి పిక్ చేసుకున్నాను ఈ మాట. న్యూ టెస్ట్మెంట్లో లేదంటే ఇది కూడా ఉంది. ఒకసారి న్యూ టెస్ట్మెంట్లో ప్రభు దీన్ని ఉద్ఘాటించి మాట్లాడే మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22లోకి వస్తే ఇంకొంచెం బలపరిచాడు. మీరు చూడండి 22వ అధ్యాయం, ఐ థింక్ 37, 36, 37 వాక్యాలు మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారి మాటల్లో మనం విందాం వీటిని. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆయన శోధిస్తూ అడుగుతున్నాడు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనున్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. అంటే దీనికి ఎంత ఇంటెన్సిటీ ప్రభు రేజ్ చేస్తున్నాడు అంటే, దీంట్లో బలాన్ని ఎంత చేరుస్తున్నాడు. ఇది ముఖ్యమైనది, ప్రధానమైనది. దేవుడు అంత కోరుతున్నాడటండి మనల్ని ఆయన ప్రేమించమని. ఒక మాట అడుగుతున్నాను ప్రియమైన వాళ్ళ సున్నితంగా. ఈరోజు దేవుడే మనల్ని అడిగితే, నేను మిమ్మల్ని అడిగినా మీరు నన్ను అడిగినా మోసం చేస్తామండి మనం. ఎందుకంటే నా మాటల్లోనే మిమ్మల్ని కన్విన్స్ చేయగలను, మీరు మీ మాటల్లో నన్ను కన్విన్స్ చేయగలరు. కానీ దేవుడు మనల్ని అడిగాడు అనుకోండి, నీవు నన్ను ఎంత ప్రేమించుచున్నావని దేవుణ్ణి అడిగితే ఏమని కన్విన్స్ చేయగలుగుతాం దేవుణ్ణి? ఎందుకంటే మనం ఏం చెప్పినా కూడా ఆయన తెలిసిపోద్ది కదా, అంతే కదండి. దాంట్లో ఉన్న వాస్తవం ఎంత, నిజం ఎంత. నేను మరి ఏది అడగటం లేదు ప్రియమైన వాళ్ళారా. ఒక చిన్న మాట మీ మందికి తీసుకొచ్చి అడుగుతున్నాను, ఏమిటంటే దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నాం. ఇప్పుడు మీ మనసు వెతుకుతుండొచ్చు, మాకు చెప్పొచ్చు కదా ఏం చేస్తే దేవుని ప్రేమించడం, ఏం చేస్తే దేవుని ప్రేమించడం. నేను ఒక మాట చెప్పనా, ఇదే మాట దేవుని ఎందుకు అడగటం లేదు మనం? ఒకసారి ఆలోచించండి. ఇదే మాట దేవుని ఎందుకు అడగటం లేదు? ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు చెప్పండి? నేను అడుగుతున్నా, మీరు నన్ను అడుగుతున్నారా ప్రేమించమని? సాక్షాత్తు దేవుడు అడుగుతున్నాడు ప్రేమైన. ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, నువ్వు నన్ను ఇలా ప్రేమించాలి. అదే మాట పట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి నిజంగా చెప్పండి, ఈ లాస్ట్ మంత్ ప్రేయర్లో ఉందా? పోనీ లాస్ట్ ఇయర్ ప్రేయర్లో ఒక ఇయర్ ఇస్తున్నాను టైం మీకు, నన్ను కూడా తీసుకుంటున్నాను అందులో. ఈ గతించిన ఒక సంవత్సరం అంతా ఉన్న ప్రార్థనలో, ప్రభువా నువ్వు నన్ను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించమన్నావు కదా, నేనేం చేస్తే ఆ పారామీటర్ నేను రీచ్ అవుతాను? అడిగామా? ఓకేనండి, ప్రార్థనకు పిలిచినప్పుడు ముందుకొచ్చి మనం చేస్తుండొచ్చు ప్రియమైన. నేను తప్పు పట్టడం లేదండి, వాటిని నేను తప్పు పట్టడం లేదు. కానీ నేను ఇక్కడ తీసుకొస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అడిగాం మనం ఆ మాటని? చివరిగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అడిగాము? మీకు నాకేమనిపిస్తుందంటే, అసలు నేను దేవుణ్ణి ప్రేమించే విషయంలో ల్యాకింగ్ ఉంటే కదా, నాకు అసలు లోపం ఉంటే కదా నేను చాలా ప్రేమిస్తున్నాను. దానికి ఎవిడెన్స్ ఏంటో తెలుసా? చూడండి, నా లైఫ్ని చూడండి, నా లైఫ్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని చూడండి, లేకపోతే నా లైఫ్లో నేను చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఎనీథింగ్ మీరు చూడండి అని మనకు అనిపిస్తుండొచ్చు. రండి, మన కోసం ఒక చర్చ్ విట్నెస్గా మిగిలిపోయింది ప్రియమైన వాళ్ళ బైబిల్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోనికి రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. జాగ్రత్తగా మనం ఈ మాటలను చూడగలిగితే, ఈ చర్చ్తో మాట్లాడుతున్న మాటలు చాలా వేదనకరంగా ఉంటాయి ప్రియమైన వాళ్ళ వాస్తవానికి. ఎందుకంటే చాలా అడుగులు మనం మీద నిలబడ్డటువంటి చర్చ్ అండి, ఇది చిన్నదేం కాదు. ఒక విధంగా స్టార్టింగ్ నుంచి చూడగలిగితే, నేను 2వ వాక్యం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఏంటండి డిగ్రీస్ ఇవి ఎలాంటివో తెలుసా? 1 by 1 చదువుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రియమైన వాళ్ళారా, మనం విన్నాం కదా ప్రకటన గ్రంథం. అన్కాంప్రమైజింగ్ చర్చ్ అటండి. సఫరింగ్ కావచ్చు, టీచింగ్ కావచ్చు. శ్రమ ఎదుర్కోవడానికి రాజీకి రాలేదట. బోధకు దగ్గర కూడా అసలు కాంప్రమైజ్ అవ్వలేదటండి. పరీక్షించిందట. తేడాగా ఉన్నారు, గెట్అవుట్ అన్నదటండి చర్చ్. సింపుల్గా ఏం లేదట. చర్చ్ మీదకి సఫరింగ్ రాగానే, ఓహో సఫరింగ్ వస్తుంది, ఏం చేద్దాం అట్లేం లేదట. మేము రెడీగా ఉన్నాం. ఈసారి 10% స్ట్రెంత్ వచ్చిందా, ఓకే మేము బేర్ చేస్తాం. నెక్స్ట్ టైం 20 కూడా మేము ప్రిపేర్డ్. 30%, 30 కూడా మేము ప్రిపేర్డ్. ఇంకా సింపుల్గా చెప్తున్నాడు, ఏమన్నాడు, అసలు భరించి అలసిపోలేదటండి చర్చ్.
ఏంటండి ఇలా మాట్లాడుతుంటే ఈ చర్చ్ గురించి? వండర్ఫుల్ చర్చ్ కదా. కానీ ప్రభు అన్న మాట ఏంటో, ఇవన్నీ ప్రేమ లేకుండానే చేసేసావు నువ్వు. ఇవన్నీ నువ్వు ఎలా చేయగలేవో తెలుసా? ప్రేమ లేకుండా చేసేసావు. ఇందాక మీతో అన్నాను కదా, నా చర్చ్ లైఫ్ని చూడు, నా ఫ్యామిలీ లైఫ్ని చూడు, నేను ఎంత అప్రైట్గా ఉన్నాను చూడు, లేకపోతే నా గుడ్ నా బ్యాడ్, నేను మేనేజ్ చేసేటప్పుడు నా విషయాలన్నీ నువ్వు చూడు, ఇక్కడ నీకు తెలిసిపోతుంది దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నానంటే. దేవుడు అంటున్నాడు ఒక చర్చను చూపించి, ప్రేమ లేకుండా నువ్వు ఇవన్నీ చేయగలిగావు, మనం కూడా చేయగలుగుతామండి. మీరు నన్ను కూడా ప్రశ్నించాలి. నిజంగా దేవుని ఎడల ఆయన కోరుకున్నంత ప్రేమ లేకుండానే మీకు బోధించేవాడిగా నిలబడిపోయాను ప్రేమైన వాళ్ళారా. తెలుసా, ఆయన వచ్చి చూపించేంత వరకు నా అంతర్ముఖం మీకు తెలియదండి. నేను మాత్రమే కాదు, సంఘ పాదిరి అక్కడే నిలబడతాడు, సంఘంలో ఉన్న మీరు అక్కడే నిలబడతారు. వచ్చేసాం, మనం తీసుకున్నాం కొన్ని బాధ్యతలని, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. నేను వాటిని తూలనాడటం లేదు, వాటిని తిరస్కరించడం లేదు, నేను వాటన్నిటినీ ప్రభునందు కనపరుచుతున్నాను. కానీ ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే, ప్రేమ లేకుండా ఇవన్నీ చేస్తున్నాము అని అంటే ఎందుకు? ఇది మనకు చేసే మేలేంటి అసలు? ప్లీజ్ మనందరూ కూడా చెప్తాను, ఓపెన్గా చెప్తాను, నాకు చాలా వినడం బాగా ఇష్టం అండి. లౌడ్ లిజనింగ్ అంతే. ఎంత బాగా వింటానంటే, వీళ్ళు వాళ్ళనే ఉండదండి నాకు, వీళ్ళు వాళ్ళతో పనే ఉండదు, వినేస్తూనే ఉంటానండి. వన్ ఫైన్ డే బలంగా నా హృదయానికి వచ్చిన మాట, పర్పస్ ఏంటి అసలు? మనసులో ఏ ఉద్దేశంతో నేను దేవుని వాక్యం వినాలనుకుంటున్నాను? ఎందుకంటే అసలు ఉపదేశ సారం ఏమని చెప్పిందో తెలుసా అండి బైబిల్? ఉపదేశం అంటే నా ప్రసంగం, ఇట్లాంటి ప్రసంగం మీరు వినేది, యూట్యూబ్లో వినేది, చర్చ్లో వినేది, సమ్ ఇంకెక్స్ వైజెడ్ ఎవ్రీథింగ్. ఒక ప్రసంగం యొక్క సారాంశం ఏంటో తెలుసా బైబిల్ ప్రకారం? ప్రియమైన వాళ్ళారా, తిమోతికి రాసిన రండి పత్రిక, ఆ మాట చూసి మళ్ళీ ప్రకటనకు వద్దాం. ఆ చర్చ్ గురించి మళ్ళీ ఒక మాట చూడాల్సిన అవసరం ఉంది మనకు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3, 4, 5, 6 వాక్యాలు పెద్దగా ఉన్నాయి, నేను చదువుతున్నాను మిడిల్లోది. ఒక విధంగా తిమోతిని అక్కడ ఆగిపోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 5వ వాక్యంలో అంటున్నాడు, వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని నువ్వు డిసిప్లిన్ చేయి, నువ్వు ఎఫ్ఎస్సీలో చేసినట్టుగా ఇప్పుడు ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం నీకు వచ్చింది. సో అక్కడ నిలిచి ఉండి వాళ్ళని డిసిప్లిన్ చేయి. ఎందుకంటే 5వ వాక్యం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. 5లో ఏముందట? ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన హృదయం నుండి కలుగు ప్రేమయే. అసలు ప్రభు యొక్క వాక్యం వినడం ఎందుకు అంటే, దేవుడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించడం నీకు నేర్పిస్తున్నాను. అగైన్ మళ్ళీ నేను దాన్ని ఒత్తి చెప్తున్నాను. అసలు దేవుడు తన వాక్యంతో మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయనను ప్రేమించడం మనకు నేర్పుతున్నాడు. అదే మనకు కలగటం లేదంటే వినడం ఎందుకు? ప్రశ్నించుకున్న భద్రమే కదా. ప్రేమ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఏం జరిగిందటంటే, అక్కడ ఉన్న పీపుల్లో చాలా గొప్పగా చెప్పుకోవడం మొదలు పెట్టేశారండి. కింద అంటాడు, కింద ఎంత బలంగా అంటాడంటే, వాళ్ళు కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పు వాటినైనను నిశ్చయముగా రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను నాలంటోళ్ళు తయారై తిరుగుతున్నారు అన్నాడు. ధర్మశాస్త్రోపదేశకులేరు ఆ టైం పీరియడ్కి ఆ పదం, ఈ టైం పీరియడ్కి ప్రీచర్స్, బోల్డ్ అంత ప్రీచర్స్. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేశారంటే ఒక్కరిని నొక్కితేనండి ఇంకా మనం నాట్ ఇంట్రెస్టెడ్ అన్నా వదలట్లేదండి గూగుల్. అయిపోయింది అంతే, నువ్వు ఇంట్రెస్టెడ్, మేము రికార్డ్ చేసుకున్నా ఇంక అయిపోయింది, నువ్వు దొరికినావు. నాకు ఈ వద్దు బాబు అన్న వదలరండి. బై ఛాన్స్ అండి ఒకరోజు ఒక ఆయన నొక్కానండి నేను. ఎందుకు నొక్కాలనిపించిందో తెలియదు ప్రియమైన. కొంచెం ప్రకటన గ్రంథానికి సంబంధించింది ఒకటి కనపడింది, ఎందుకో చెవి టిక్లింగ్ మొదలైంది, నొక్కేశానండి. ఇప్పటికీ వదులుతలేడండి ఆయన. అవుతలేవయి ఇక నా వల్ల కాదనిపించింది. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళు, అసలు ఆ రోజు నేను ఎందుకు నొక్కాను, లేకపోతే ఈరోజు మీరు అసలు ఎందుకు వింటున్నాం? మనము దేవుణ్ణి ప్రేమించడం కలగాలండి మనకి. ఆయన మనం ప్రేమించాలి. ఎంతగా? ప్రభు ఒక దగ్గర అన్నాడు, ఎంతగా నువ్వు నన్ను ప్రేమించాలి అంటే, మత్తయి సువార్త ఆ మాట కూడా చూద్దాం వచ్చింది కనుక సమయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 14లో కూడా ఉన్నది ఆ మాట. మత్తయి చూద్దాం. మత్తయి 10వ అధ్యాయం 37వ వాక్యము. 37 మనం చూడగలిగితే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దేవుని ఎడల మీకు ప్రేమ లేదని నేను అస్సలు ఆరోపణ చేయటం లేదు, కానీ ఆ ప్రేమ దేని తర్వాత ఎవరికి ఉన్నది? ఎక్కడో ప్రభు ఒక మాట అంటున్నాడు, నీ తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే నా ప్రేమకు నువ్వు పాత్రుడవి కావు. అలానే ప్రియమైన వాళ్ళు, అదే దేవుడు బాధ్యతలను ఎక్కువగా ఇచ్చినాడు, అన్నీ రాసి ఉన్నాడు. నేను దాన్ని ఏం తిరస్కరించడం లేదు. ప్రభు మనకంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఆయన మరియతో ఉన్నప్పుడు, యోసేపుతో ఉన్నప్పుడు
కానీ మాట మాట్లాడుతున్నాడు అని అంటే మనం ఈరోజు వ్యక్తిగతంగా మనసుకు తీసుకోవాల్సిందే. ఎంత ప్రేమించుతున్నాను నేను ఆయనని. మళ్ళీ అక్కడికి తెస్తున్నావు బ్రదర్, ఏం చేస్తే ప్రేమించడం చెప్పడం లేదంటే ఎగ్గైనా ఏం రిపీటింగ్ అనే. ఇంటికి వెళ్ళి మనందరం అడగాలి దేవుణ్ణి, నేను ఎక్కడ కోల్పోతున్నాను నిన్ను, నేను ఎక్కడ కోల్పోతున్నాను దేవా నిన్ను. ఎందుకంటే మనం ఇందాక చదివచ్చాం కదా ఎఫెసి, అంతా గుడ్ చర్చ్. ఆ చర్చ్తో ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏ స్థితి నుండి పడితీవో జ్ఞాపకం చేసుకొని మారును మనస్సు పొందము. ఒక పై స్థాయి నుంచి పడిందండి నిజంగా. ఆ పై స్థాయి నుంచి పడకముందండి ఈ సహనము, అపోస్తులు కాకయ్య అపోస్తులు అని చెప్పుకుంటున్న వారిని ఇవేవి జయించవచ్చు. ఒక ఆర్డినరీ చర్చ్, ఒక బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి చర్చ్ అప్పుడు అది. కానీ అప్పుడున్న స్థితి ఏంటో తెలుసా? పైనున్న స్థాయి. కానీ ఆ తర్వాత అండి మినిస్ట్రీ ముందుకెళ్ళింది, సేవకులు వచ్చేసారు, చాలా బలపరిచేశారు, గొప్ప కార్యములు జరిగాయి. ఈలోపు శ్రమలు వచ్చాయి, వాటిని ఓర్చుకున్నారు, భరించారు, సహించారు, అలసిపోలేదు. ఈలోపు దొంగ వాళ్ళు వచ్చేసారు, అపోస్తులు కాకే అపోస్తులు అని చెప్పుకుంటుంటే మీరు ఎలా, మీ గుర్తులేంటి చెప్పండి అని వాళ్ళని అవసరమైతే పరీక్షించారు, కనుక్కున్నారు, బయటికి కొట్టేసారు. నిజంగా ఎంతో ముందుకు వెళ్ళిపోయిందండి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాను నిన్ను నేను, ఒక గొప్ప స్థితి నుంచి కింద పడ్డావు ఇప్పుడు నువ్వు. నిజంగా ప్రియమైన వాళ్ళు, అది నన్ను బాగా వేదనకు గురి చేసిందండి. అది బాగా వేదనకు గురి చేసింది. ఎందుకనంటే దేవుని ప్రేమించే దగ్గర ఎంత లోటు వ్యక్తిగతంగా చూసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. దేవుని మనం చాలా కోల్పోతున్నామండి పరిపూర్ణంగా ఆయన ప్రేమించే విషయంలో. ఏమనాలి ప్రియమైన వాళ్ళారా మీతో? నాకు ఎలా తెలుస్తుంది నేను దేవుణ్ణి ప్రేమించేది కోల్పోతున్నానంటే? ఎలా తెలుస్తుంది అంటే ఒక మాట చెప్పి దీన్ని ఇక్కడ ఆపుతానండి. ఈ పాయింట్ని ఎక్కడ తెలుస్తుందంటే ఆయన ముఖ సన్నిధిని వెతికే దగ్గర దొరుకుతుందండి. మనం ప్రేమిస్తున్నామా లేదనేది దేవుని ముఖ సన్నిధిని వెతికే దగ్గర. ప్రజెన్స్ లేకపోతే ఆయన సన్నిధి అనుకోండి, దాన్ని వెతికే దగ్గర బయటకు వస్తుందండి మనం ప్రేమిస్తున్నామా లేదా అన్నది. వాడుకగా మీరు చేస్తాను, నేను చేస్తానండి. బాధ్యతగా మీరు చేస్తారు, నేను చేస్తాను. గుర్తింపుగా మీరు చేస్తాను, నేను చేస్తాను. అగెన్స్ట్ కూడా కాదు, పార్ట్ ఆఫ్ ద లైఫ్. పోతున్నాయి అవసరం. బట్ నేనేమంటున్నా అంటే నిజంగా నేను నా దేవుని ప్రేమిస్తున్నానని మనస్ఫూర్తిగా ఎక్కడ తెలుస్తుందంటే ఆయన సన్నిధిని, ఆయన ముఖ దర్శనం వెతుక్కునే దగ్గర తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా. అదొకటి చెప్తున్నాను మీతో. బట్ ఫస్ట్ థింగ్ ఆత్మీయత విషయంలో అటు చెకింగ్కైనా అంటే పరీక్షించుకోవడానికి, ఇంకోవైపు సహాయం చేయడానికి ముందుగా మీతో చెప్పే మాట ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించే చోట, లేకపోతే దేవుని ప్రేమించే విషయంలో మనం ఎక్కడున్నామో చూసుకోండి ప్లీజ్. ఆయన ప్రధానమైనది ఇదే, ముఖ్యమైన ఆజ్ఞగా చెప్పాడు. రైట్. రెండో విషయం ఏం చెప్తాను అనంటే ఇది కూడా గుడ్ థింగ్ ప్రియమైన వాళ్ళు. రెండోది మన ఆత్మీయ విషయంలో ఎలా ఉన్నామనేది మనకు ఎలా తెలుస్తుందంటే రెండో విషయం ఏమిటి అని అంటే మనం పరిశుద్ధాత్మ దేవునితో జీవిస్తున్నాం అన్న దగ్గర బయటకు వస్తుందండి ఎలా ఉన్నాము అనేది. యోహాను సువార్త 7లోనికి రండి ప్రియమైన వాళ్ళ. ఇది కొంచెం చదవబద్దలం అండి, నిరంతరం చదవబద్దలం. యోహాను సువార్త 7వ అధ్యాయము. మీతో చెప్తున్నాను కదా, ఇది కూడా వింటుండగానే మాకు తెలుసు పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం కావాలని తెలుసు. ఎస్ అండి, మనందరికీ ఇవి తెలిసినవే, బేసిక్సే. కానీ తెలిసిన మనం ఎందుకు వాటిని చేయటం లేదనేదే ఈరోజు మనం వేసుకుంటున్న ప్రశ్న. యోహాను సువార్త 7వ అధ్యాయం 37లో ఉంటున్నాడు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఇది సందర్భానుసారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఈ అధ్యాయం చదివినా కూడా మీకు సందర్భం తెలియదు. ఎందుకంటే ఈ పండుగ ఎలాంటిది అంటే ఈ పండుగ తినే పండుగ అండి. ఇశ్రాయేల్కు ఉన్న ఈ పండుగ ఈటింగ్ ఫెస్టివల్. ఈటింగ్ ఫెస్టివల్లోనే బాగా తిన్న తర్వాత, బాగా ఆలోచించి కడుపు నిండిన తర్వాత మళ్ళీ ఎవడన్నా దప్పికొంటాడో చెప్పండి? నిజంగా ఆ రోజు పబ్లిక్ ఎలా ఉందో తెలుసా? ఈరోజు మనం కూర్చున్నట్టుగానే ఉంది. నిజము. ఈరోజు ఈ వర్తమానం విషయంలో మనం ఎంత న్యూట్రల్గా, ఎంత క్యాజువల్గా, ఎంత నెగ్లిజెన్స్తో ఉన్నామో ఆ రోజు ఆ పబ్లిక్ కూడా అదే ఉన్నారు. నేను తప్పు పట్టడం లేదు, సిచ్యువేషన్స్ అలాంటివి. బాగా చెప్పండి, 7 రోజుల నుంచి తినే పండుగేనండి. 7 రోజులు తిన్న తర్వాత కూడా 7 రోజు చివరి రోజు మళ్ళీ నిలబడి మీకు ఎవరికైనా ఆకలి అయితే దగ్గరికి రండి అంటే దగ్గరికి వచ్చిన తర్వాత సంగతి తిన్నది అరక్క అవస్థ పడుతున్నాం పోతాం అంటారు. అంతే కదా? నిజం ప్రియమైన వాళ్ళారా. ఓకే, ఇక్కడ మాట్లాడుతున్నది ఆ రోజు ఏ కాంటెక్స్ట్ అనేది కానీ ఐ డోంట్ నో. బట్ సాదృశ్య రూపకంగా తీసుకోగలిగితే ప్రియమైన వాళ్ళారా, ప్రభులోనికి వచ్చిన తర్వాత మన జీవితం సమృద్ధిలోనికి వెళ్ళిందండి కదా, చాలా సమృద్ధిలోనికి. ఎవరేం లేకలేదు. ఫుడ్కి ఏమన్నా మీరు ల్యాకింగ్గా ఉన్నారా చెప్పండి? బట్టలకు, అవసరాలకు, ఖర్చులకు, ఆభరణాలకు, విందులకు, వినోదాలకు ఏమన్నా కొరతగా ఉన్నారా? అబండెన్సే ఉందండి. ఎస్ ఉంది. ఈరోజు సమృద్ధి ఉంది మన దగ్గర. చెప్పండి,
ఇంకేం వస్తాం మన దేవుని దగ్గరికి కదా. ఉంది కొంత, అస్సలు లేదని నేను అనటం లేదు. లేకపోతే ఇంకోలా చదువుతాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి, ఏమనిపిస్తుంది ఏంటంటే అసలు ఫస్ట్ అంటే మొదటి శతాబ్దం సంఘం అయి ఉంటే బాగుండేమో. నేను బాగా అర్థమయ్యేది ఇంకా నూతన నిబంధన. ఎందుకంటే అప్పుడు సమకాలీన పరిస్థితులకు, ఆ పరిస్థితులకు రిఫ్లెక్ట్ అవుతున్న జీవితం నాకు ఉండేది. ప్రభు ఇట్లా చెప్పగానే అట్లా అర్థమైపోయేది. అపోజిట్ ఇప్పుడు నా లైఫ్. దేవుడిచ్చిన బైబిల్ అంతా ఎలా ఉంది అని అంటే నాకు కంప్లీట్ అపోజిట్గా ఉంది. ఎందుకంటే ఇది నన్ను ఒకలా కోరుకుంటుంది, దానికి అగెయిన్స్ట్గా నేను ఒకలా నిలబడ్డాను. సో మనకి ఏవి కూడా ఎక్కటం లేదు. కానీ ఇక్కడ మీరు చూడండి ప్రియమైన వాళ్ళు, ప్రభు అంటున్నాడు. దేని గురించి మాట్లాడాడు ప్రభు అంటే కింద అంటుంటాడు వెంటనే 38, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. మీరు నేనున్న ప్రాంతంలో రోజు నీళ్ళు పోయాలండి చెట్లకి. రోజు నీళ్ళు పోస్తేనే పచ్చదనం. ఒక్కరోజు పోయిపోయినా చాలండి. మీకు డిఫరెన్స్ చూస్తారు తెలుసా? ఫ్లవర్స్ కానీ దాని ఆకులు కానీ. జస్ట్ ఇమాజిన్, నిరంతరం ప్రవహించే ఒక నది పక్కన ఉన్నటువంటి ఒక తోట ఉందనుకోండి. ఇరువైపుల తోట ఉండి మధ్యలోంచి ఒక నది వెళ్ళిపోతుంది అనుకోండి. జస్ట్ లైక్ మన సిద్ధపరిస్థ స్థలానికి వెళ్ళిన ప్రాంతం కావచ్చు. మీరు చెప్పండి, ఎంత జీవంతం ఉంటుందో తెలుసా? ఏమన్నా గ్రీనిష్గా ఉంటుందండి. ఏ చెట్టు కూడా చావులో ఉండదండి. మంచిగా నిండుగా నిగనిగలాడుతూ పచ్చదనంతో, పూలతో, ఫలాలతో గొప్పగా ఉంటుంది. ప్రభు కూడా అది చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఆత్మీయ జీవితం మీకు నాకు లేదని నేనేం క్లెయిమ్ చేయటం లేదండి. బట్ ఇది ఎలా ఉందో తెలుసా? అప్పుడు కొంచెం నీటిని పోసుకొని చూడండి నేను పచ్చగా ఉన్నాను, చూడండి నేను పచ్చగా ఉన్నాను చెప్పుకుంటున్నాం అంతే. కానీ ప్రభు అంటున్నాడంటే ఆయన దేని గురించి చెప్తున్నాడంటే, ఇదిగో తన యందు విశ్వాసం ఉంచేవాడు పొందబో ఆత్మను గురించి చెప్తా అంటాడు. ఆ ఆత్మను పొందుకునే వాని జీవితం ఎలా ఉంటుందట అంటే ఆత్మీయంగా జీవజల నది వానిలో నుండి ప్రవహించుచున్నట్టుగా ఉంటుందట. అన్నిట్లో కనపడుతుందండి. నిర్ణయాల్లో, ఆలోచనలో, కుటుంబాల్లో, పనిలో, సంఘంలో, బాధ్యతల్లో, ఖర్చు పెట్టే దగ్గర, ఒకరికి ఆతిథ్యం ఇచ్చే దగ్గర, ఎవ్రీథింగ్ ప్రియమైన వాళ్ళారా అక్కడ కనపడుతుంది. అవును, ఈ జీవితం ఆత్మతో నడిపింపబడుతున్న జీవితం. చర్చ్లకు రాగానే అందరం నిగలాడుతూ ఇంటికి పోగానే అన్నీ ఎండిపోతున్నట్టుగా ఉన్నాయనుకోండి. దట్ మీన్స్ ఇక్కడ మాత్రం అందరితో పలకరింపులు, అందరితో మాట్లాడుకోవాలి. ఇంటికి వెళ్ళగానే అయిపోయింది ఇంకంతే. నీకు నాకు శత్రుత్వం, నీకు నాకు గొడవ ఆరిపోతుంది. జీవజల నది ప్రవహిస్తున్నట్టుగా లేదు. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కొన్ని నీళ్ళు చల్లాడు దేవుడు. ఇక్కడ నుంచి ఇంకొకరి ఇంటి ప్రార్థన కుడికంగా అక్కడ కొన్ని నీళ్ళు చల్లాడు. అక్కడ మళ్ళీ కొంచెం పచ్చదనం అండి. బట్ దేవుడు అందుకు పిలవలేదండి. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు ఆత్మను గురించి ఈ మాటలు చెప్పిన ఆయన. మళ్ళీ చదువుదాం 38, నా యందు విశ్వాసం ఉంచువాడు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. సెకండ్ టెస్ట్ ఎక్కడ కావాలి అని అంటే ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం అన్న దగ్గరగా పరిశుద్ధాత్మ దేవునితో జీవిస్తుంటాం ప్రియమైన వాళ్ళారా. ఓకే, కొన్ని ప్రాంతాల్లో నడిపింపబడతామని చెప్పి ఉన్నది. గలతీ మీరు 5 తీసుకున్నారు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడదురు అని ఉంటుంది అక్కడ. ఎఫెసీ మీరు తీసుకున్నారనుకోండి, అక్కడ క్లియర్, ఆయన మీ యందు నివసించుచున్నాడు, ఆయన దుఃఖపరచకండి మీరు. ఎఫెసీ 5:18 కూడా ఏమంటాడో తెలుసా? మధ్యంతో మీరు మత్తులై ఉండకండి కానీ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండ్రి. బ్యాంక్రప్సీ అని ఒక పదం ఉంటుందండి. దాని అర్థం ఏంటి తెలుసా? మనకి అకౌంట్ ఉంది కానీ అకౌంట్లో డబ్బులు లేవు, అలాంటిదన్నమాట. అప్పుడప్పుడు ఎక్కువ లోన్ తీసుకొని ఎత్తేసి పోయిరని అప్పుడప్పుడు మీరు హెడ్లైన్స్లో చూస్తుంటారు కదా. స్పిరిచువల్ బ్యాంక్రప్సీ అనమాట మనది ఎలాంటిది? అందరం బాప్తీసం తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసాం కానీ అకౌంట్లో ఏం లేదు అంతే. ఎవరో సీరియస్గా 4 డబ్బులు వేయడం, ఆ 4 డబ్బులు వాడుకోవడం అయిపోయింది. అందుకోసం ప్రియమైన అప్పుడప్పుడు అనిపిస్తుందండి, విశ్వాసానికి బలం ఉందండి. దేని పడితే దాన్ని వాడకండి ప్రియమైన, అవసరమైన దానికి వాడండి దాన్ని. ఎందుకంటే ప్రభు ఒక మాట అంటాడుగా, విశ్వాసంతో మీరు నన్ను ఏమడిగినాను నేను చేయదని అన్నాడు. ఎర్త్లీ థింగ్స్కే దాన్ని స్పెండ్ చేయకండి ప్రియమైన వాళ్ళ తొందరపడి. నేను అంటున్నమాట, భౌతిక సంబంధమైన జీవితానికే ఖర్చు చేయకండి ఆ విశ్వాసాన్ని. అవసరం, చాలా అవసరం, దాచి ఉంచండి కొంత. ఇది విచిత్రంగా ఉంది వినపడడానికి మీకు అనిపిస్తుండొచ్చు, బట్ మీకు ఒక రోజు వస్తేనే తెలుస్తుందండి. అంతమించి నేను ఇక్కడ ఏం చెప్పలేను. అండి, రెండో విషయం దగ్గర ప్రభు మనకు గుర్తు చేస్తున్నట్టు మాట ఏం కనపడుతుంది అని అంటే, మీరు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి అని
మాట మనకు చెప్తున్నాడు ప్రియమైన. ఇక్కడ కూడా ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను సంఘాన్ని. ఏం ప్రశ్న అంటే, ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుని మనం ఇలా అడిగి ఉన్నాము ప్రియమైన వాళ్ళరా? పరిశుద్ధాత్మ దేవ, నేను దుఃఖపరుస్తున్నానా? నింపబడ్డారా, అడిగారా? రొటీన్ క్వశ్చన్స్ అన్ని మీకు కూడా అలవాటు అయిపోయింది. ఈయన ఎప్పుడు ఇదే అడుగుతాడు మాకు తెలుసులే అని. బట్ ఇప్పుడు ఈరోజు అడుగుతుంది ఏమిటి అని అంటే, ప్రభువా నేను దుఃఖపరుస్తున్నానా? దుఃఖపరిస్తే నాకు చెప్పు. అడిగామా? అడగలేదని నాకు తెలుసు ప్రియమైన వాళ్ళ. అడుగుదామండి ఆయనని. ఎందుకంటే ఆయన ముద్రింపబడి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన ఎందుకు మనం ముద్రింపబడి ఉన్నాం. రెండో విషయంగా మీకు చూపెడుతున్నటువంటి మార్గం ఏమిటి అనంటే, పరిశుద్ధాత్మ దేవునితో జీవించేటువంటి జీవితం మన ఆత్మీయతలో ఎదుగుదలకు, క్షీణతకు, రెండిట్లో ఏదో ఒక ఎన్నికకు కారణంగా ఉంది ప్రియమైన వాళ్ళారా. గుడ్ సైడ్ అయిపోయిందండి. బ్యాడ్ సైడ్ కూడా కొంచెం మాట్లాడుకోవాలి కదా, సమయం తీసుకుంటాను ప్రియమైన వాళ్ళు, ఒక 10 నిమిషాలు. బ్యాడ్ సైడ్ ఏమిటి అని అంటే, రీసెంట్గా ఒక న్యూస్ చూశానండి, మొన్ననే వచ్చింది. ఏం జరిగింది అని అంటే పాములను పట్టుకొని సేవ్ చేస్తారు, స్నేక్ క్యాచర్స్ అంటారు కదా. మొన్ననే ఒక అతనికి కుట్టింది, మన ఇండియా అతనే, ఐ థింక్ యూపీ ఎక్కడ అనుకుంటాను. ఆల్మోస్ట్ ఆయన లైఫ్లో 8,000 పాములను సేవ్ చేశాడట. మీరు చూసి ఉండొచ్చు, మొన్ననే వచ్చిండే. ఒక కోబ్రా వలలో చిక్కుకుందండి. దాన్ని సేవ్ చేద్దామని తీస్తున్నప్పుడు కాటేసింది. ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అది ఎందుకు మీతో చెప్తున్నానంటే, ఆయన ఏమనుకున్నాడు అని అంటే, ఇది వలలో చిక్కుకున్నది, దీన్ని సేవ్ చేద్దాం అనుకున్నాడండి. దాన్ని సేవ్ చేద్దాం అనుకున్నాడు. కానీ జరిగిన తప్పేమైపోయింది అంటే, అదే అతన్ని కరిచింది ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు మనము కూడా వేట్లో చిక్కుబడి ఉన్నామో మనం చూసుకోవాలి. ఒక మంచి లేఖన భాగం చదవాలనుకుంటాను. పేతురు రాసిన 2వ పత్రికలోనికి రండి. అత్యంత అవసరమైన మాట. ఒక విధంగా ఎంటాంగిల్డ్ అన్న పదం అనుకోండి, చిక్కుబడుట. మనం ఏ ఏ విషయాల్లో చిక్కుబడి ఉన్నామో చూసుకుందామండి. అవసరం, ఇప్పుడు చాలా అవసరం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 వాక్యాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, 20 నుంచి 22 వాక్యాలు. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత, ఫస్ట్ పాట చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళు ఏం చేశారట, వీళ్ళు కూడా మనలానే సంభవం అండి, ఏదో రకంగా ప్రభువును అంగీకరించేశారు, ప్రభువును అనుభవ జ్ఞానపూర్వకంగా తెలుసుకున్నారు, లోకంలో ఉన్నటువంటి మాలిన్యం నుండి తప్పించుకున్నారట, సేఫ్ అయిపోయారు. జస్ట్ లైక్ బిగినింగ్లో మీతో చెప్పాను కదా, మనం బాప్తీసం తీసుకున్నట్టే. బట్ డేస్ ముందుకెళ్ళాయండి, మనలాగే. డేస్ ముందుకెళ్ళిన తర్వాత ఏమైపోయింది అంటే, ఇప్పుడు చదువుదాం సెకండ్ పార్ట్లో. అంటే ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఏం జరిగిందట? వేటినైతే తప్పించుకున్నామో ప్రభువును ఆశ్రయించి, వేటి నుంచి అయితే దూరంగా వెళ్ళిపోయామో ప్రభులోనికి వచ్చి, మళ్ళీ ఏం జరిగిందో తెలియదండి, మళ్ళీ పోయి వాటన్నిటిని అతికించుకుంటున్నాం. వేటగాడు ఉన్నాడు అనుకోండి, వల పట్టుకొని బయలుదేరుతాడండి. మామూలు దాంతో పోయి పట్టుకోవచ్చు కదా, లేదు ప్రియమైన వలకి ఎంత ఉంటుంది అంటే, ఒకసారి చెక్కిందంటే ఎంటాంగిల్డ్ అండి, అంతే. గింజుకున్న బయటికి రాదు అది కదా, చాలా కష్టం ఒక వలలో చెక్కింది బయటికి రావడం. క్రీస్తు కృపచేత లోకపు మాలిన్యం నుంచి బయట తెచ్చాడు ప్రియమైన. మళ్ళీ టీవీ చేతనో, ఫోన్ చేతనో, ఇంటర్నెట్ చేతనో, ఎస్ఎం అంటున్నారు కదా, సోషల్ మీడియా ఈరోజు, అది ఇన్స్టా కావచ్చు, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్, మీకు తెలుసు బాగా ఆ లిస్ట్ అంతా. వచ్చేసాం వాటిలోకి. నేను కూడా ఈ వారంలో ధైర్యం చేసి పని చేశానండి, వాట్సాప్ వేసుకున్నాను. మా వాళ్ళు అడుగుతున్నారు ఎందుకురా నీకు అని. ఒకటే చెప్పాను, నా సెల్ఫ్ డిసిప్లిన్ ఎంత ఉందో నాకు తెలియాలి ఇప్పుడు. నిజం ప్రియమైన వాళ్ళ, మీరు తర్వాత చెక్ చేయండి, నాకు గంటకు మీకు కనపడుతుంది. ఇప్పుడు నాకు తెలియాలి, నేను ఈ లోక మాలిన్యం చేత చిక్కుబడి ఉన్నానా, విడిపింపబడి ఉన్నానా, అసలు ఎక్కడున్నా నేను? చెక్ చేసుకుంటున్నారా మీరు? ఏమంటే మీ ఎంటర్టైన్మెంట్కి లేకపోతే మీ లీజర్కి నేను అగెయిన్స్ట్ ఏం కాదండి, వ్యతిరేకత కాదు. బట్ అవర్స్ మనం దాని మీద స్పెండ్ చేస్తున్నామంటే రేపు ఏం మాట్లాడతామండి దేవునితో పోయి? మనం ఏం చెప్తారు చెప్పండి? ఓకే, మీ వర్క్ ఉంది, వర్క్ అవర్స్ సంబంధించి నేను దాన్ని కూడా వ్యతిరేకంగా మాట్లాడు, దాని తర్వాత ఇంకొకటిని చూడండి, దాంతో మాట్లాడుతున్నాను నేను. మనకు తెలుసు అది ఎందుకుందో, దాంట్లో మనం ఏం చేస్తున్నాం కూడా తెలుసు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా మనం? ఎందుకంటే కింద లిస్ట్ చెప్తాడండి కొన్ని సామెతలు తీసుకొచ్చి, మళ్ళీ పోయి ఆ చిక్కులో చిక్కుకున్న వాడి గురించి ఏమన్నాడు తెలుసా? అది నా మైండ్లో పెట్టుకున్నాను ఈ వారం అంతా. కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరిగావు కరుణాకర్, నీకు తెలియదు. అగైన్ నాతోనే మాట్లాడుకుంటున్నాను, వినగలిగే చెవి మీకుంటే మీతో కూడా మాట్లాడుతున్నాను.
వదిలొచ్చాం కదా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొన్నిటిని, ఇవి మానేస్తాను. సరే, ఓ సినిమాలు అనుకోండి, లేకపోతే పోర్నోగ్రఫీ అనుకోండి, లేకపోతే ఈ నాస్టీ సీరియల్స్ ఉన్నాయి కదా, చెత్త పెద్దది. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అన్నిటికీ కారణం అది ఒకటి ఉంటుందండి. ఎందుకు? మూడు క్యారెక్టర్లు అటండి. చెప్తున్నాడు ఈరోజు ఒక సీరియల్ తీయాలి అంటే ఏముండాలి అటండి? మూడు థింగ్స్ ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ తెలియాలి, రెండోది ఏంటంటే పెద్ద ఇల్లు ఉండాలి, మూడోది ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ తెలియాలట. ఈ మూడే ఉన్నాయి సీరియల్లో, తెలుసా? ఎన్ని యాంగిల్స్ చెప్తుంటారు, దాన్ని చూస్తూ ఎంటర్టైన్ అవుతూ, ఏది చూసినా ఇంట్లో అబ్జర్వేషన్తో, ఏది మాట్లాడినా కూడా అనుమానంతో. ఏంటండి ఇదంతా? ఎంటాంగిల్డ్. మళ్ళీ పోయి చిక్కుపడ్డాం వాటిలో. ఈ మధ్య ఇంకొక భయం కూడా కలిగింది ప్రియమైన వాళ్ళ. ఏం భయం కలిగిందంటే, ఓ మెడిసిన్ వేసుకున్నాం అనుకోండి, కానీ ఏదో ఒకటి మన బాడీలో ఉండిపోద్దటండి. అంతే కదా, ఏమంటుండం దాన్ని లోపల ఉండిపోద్దటండి. గత జీవితం మనలో ఉండిపోయింది ప్రియమైన వాళ్ళరా. మళ్ళీ పరిస్థితులన్నీ మనతో సజావు అవ్వగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి తెచ్చుకుంటున్నాం. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మళ్ళీ బురదలో దొర్లినట్లు అన్న మాటలు గట్టిగా చెప్పేశాడు పేతురు గారు. బాగా కడిగి తీసుకొచ్చి మీరు సింహాసనం మీద పెట్టిన నెక్స్ట్ మీట్ ఏంటంటే మళ్ళీ బురద దగ్గరికి పోద్దటన్నది. అలానే ఉన్నామా? ఎంతమంది మనకు నీతి బోధించినా మళ్ళీ దుర్నీతి దగ్గరికే మనం పోతున్నాము అని అంటే అయిపోయింది. సో సంఘమైన మీకు చెబుతున్న మూడవ మాట ఏమిటి అంటే, దయచేసి ఈ చిక్కులో వద్దు ప్రియమైన వాళ్ళ, బయటకు వద్దాం. మరి మేమందరం మాట్లాడాలి, రిలేషన్ బిల్డ్ అవ్వాలంటే నేను వాటికి ఏమీ అగెన్స్ట్ కాదండి. ఎందుకంటే ఫోర్త్ థింగ్ కూడా అదే ప్రియమైన. ఒకసారి ఇది చూడండి, ఫోర్త్గా కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక. మన ఆత్మీయ విషయంలో ఎండిపోవడానికి మరొక రీజన్ ఏమిటి అని అంటే, ఒక విధంగా బ్యాడ్ ఫెలోషిప్ అండి, చెడు సహవాసము. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇందులో రిలేటివ్స్ వస్తారండి, ఫ్రెండ్స్ వస్తారు, పాత పరిచయాలు. నిజం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో కూడా ఇది ఒక పాత పరిచయం అనుకోండి. ఇట్లాంటివి కూడా ఉంటాయి మన జీవితంలోనికి. ఎందుకు మనం హలో చూద్దాం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యాన్ని మనం చూడగలిగితే, 33, మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. బ్యాడ్ కంపెనీస్ అండి, లేకపోతే బ్యాడ్ ఫెలోషిప్. నేను అగైన్ ఇక్కడ కూడా చెప్తాను, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి నేనేం అగెన్స్ట్ కాదు, కానీ అంత టైం హ్యాంగ్ అవ్వడం అవసరం వాళ్ళతో? దేనికి నడిపిస్తున్నారు వాళ్ళు మనల్ని? లేదు మిమ్మల్ని దేవుని రాజ్యానికి, మోరల్ వాల్యూస్కి బాగా దగ్గర చేస్తున్నారా? ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి వాళ్ళతో. మంచి విషయం అండి, అది మంచి విషయం నిజంగా. వాళ్ళు మరింతగా మిమ్మల్ని దేవుని దగ్గర చేసే బంధువులు, మరింతగా దేవునికి దగ్గర చేసేటువంటి స్నేహితులు, లేకపోతే మరింతగా దేవుని దగ్గరికి నడిపించేటువంటి ఏదైనా కావచ్చు, అలాంటి వల్ల హ్యాపీ, మీరు వాళ్ళతో టై అవ్వండి. బట్ లోక విషయాలతో మిమ్మల్ని నింపుతున్నారనుకోండి, ఏం ప్రయోజనం? మీరు అంత సమయం వెచ్చించి అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? బ్యాడ్ కంపెనీస్ అండి. తిమోతికి పౌలు గారు చెప్పే మాట ఎలా ఉంటుందో తెలుసా? నీ ఎవనేషన్ నుండి పారిపోయి, అగైన్ ఎందుకంటే నన్ను బాగా డిసిప్లిన్ చేసినటువంటి వాక్యం ప్రియమైన వాళ్ళ. అక్కడ ఉంది, చదుదాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 మీరు చూడగలిగితే. ఎందుకంటే పైన ఒక విషయం చెప్తాడండి, దేవునికి ఒక ఆలోచన ఉందట, ఘనమైన పాత్రలు కావాలట ఆయనకి. ఆ ఘనమైన పాత్రల వంతులో నువ్వు ఉండాలి తిమోతి. ఎందుకంటే అంత సులువు కాదు ప్రియమైన వాళ్ళ, దేవుని దృష్టికి మనం ఎంపిక చేయబడ్డం అనేది. అందుకోసమే ఆత్మీయ కుమారునిగా ఆయన అంగీకరించాడు కనుక, తండ్రిగా తనకు కుమారునికి చెప్పుకుంటున్న నీతి మార్గం ఏమిటంటే, నీవు నీ యవనేచ్ఛలను విడిచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా, 22లో నుంచి చదువుతున్నాను, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. అందుకోసమే నా జీవితంలో ఒక దగ్గరికి ఒక అవకాశం వచ్చినప్పుడు నేను చెప్పిన మాట ఏమిటి అని అంటే, దయచేసి మీరు వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. మన ఇన్ఫ్లుయెన్స్ అన్న వాళ్ళ మీద ఉండాలి తప్ప వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న వాళ్ళు కాదు. నేను వాళ్ళతో గొడవలు పెట్టుకోండి, ఇక కట్ చేసేయండి, దూరం అట్లేం చెప్పడం లేదండి. మనకు తెలుసు కదా, దూరం పెట్టడం అంటే ఒక పరిధి వరకే ప్రియమైన వాళ్ళారా. అంతకుమించి మీరు ఏం తీసుకోకండి. ఎందుకు అంత అవసరం ఏముంది? లేదు మా బంధువులతో 24 గంటలు మాట్లాడితేనే మమ్మల్ని కన్సిడర్ చేస్తారు అని అంటే ఆలోచించుకోవాలి మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనేది. కానీ ఫోర్త్ థింగ్ మాత్రం దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని జరుగుతుందట. చూడండి ఎంత కష్టం తెలుసా ప్రియమైన వాళ్ళ, ఒక గుడ్ మేనర్ అలవాటు పడాలి అని అంటే. ప్రభు అన్నాడు తెలుసా, ఇది ఇరుకన్నాడండి గుడ్ మేనర్ అనేది. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదు, వెరీ నేరో అండి గుడ్ మేనర్. అట్లాంటి దాన్ని చెడు కంపెనీ,
చెడు సహవాసం, దుష్ట సాంగత్యంతో పాడు చేసుకోవడానికి మనం అవకాశం ఇవ్వడేంటి ప్రియమైన వాళ్ళారా? బేసిక్స్ కదా, చాలా బేసిక్స్. బట్ ప్రతి బేసిక్లో మనం దొరికిపోతున్నామండి దేవునికి. మనల్ని మనం సరి చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. వాస్తవానికి ఈరోజు మాట్లాడిందంతా దేనికోసం తెలుసా అండి? చెప్పాలి మీతో. ఆ అంజూరపు చెట్టు అవకాశం వచ్చిందండి, ఇంకొక అవకాశం ఇవ్వలేదండి దేవుడు. మీ లైఫ్లోనికి, నా లైఫ్లోనికి ఆ డే వస్తుంది ప్రియమైన వాళ్ళు. ఒకరోజు ఒకే ఒక్క మాట ఉంటుంది, నిశ్చయంగా నువ్వు ఎండిపోవాలంతే. ఇంకొక వైపు చెప్పనా, ఒక నీతి ఫలం ఫలించి మనం రెడీగా ఉన్నాం అనుకోండి, ఘనత నిమిత్తం ఆడుకునేటువంటి ఇంకొక చోటు ఉంది ప్రియమైన వాళ్ళారా. బట్ ఈరోజు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు తెలుస్తుంది డే బై డే వీఆర్ గెటింగ్ స్లో డౌన్ అండి. నెమ్మదిస్తున్నాం, ప్రభుతో నడుస్తున్న ఈ ఆత్మీయ జీవితంలో బిజీ అవుతున్నాం, సాకులు చెప్తున్నాం, లేకపోతే ఇంకొకటి కారణాలు చేకూరుస్తున్నాం. లేకపోతే కొంచెం ఓపెన్గా చెప్పుకోవచ్చు ఈ మాట, అందరూ అలానే మాట్లాడుతున్నారు, ఎవరు సరిగ్గా ఉన్నారు? ఎస్, అగ్రి. మనం ఎందుకు సరిగ్గా ఉండొద్దు? అందుకోసం ఒకరు అంటుంటారండి, వాడు చెత్త తిన్నాడు, మనం తింటావా? తిన్నాం కదా, కామన్ సెన్స్. ఎస్, కామన్ సెన్స్. ఓకేనండి, ఒక డే ఉంటుంది మన లైఫ్లో. ఆ డే మనం అనుకోవాల్సింది ఏంటో తెలుసా? అతను నీతి మార్గం తప్పినంత మాత్రం నేను తప్పొద్దు కదా. అందుకోసం ప్రియమైన వాళ్ళ ఏమంటే, ఇప్పుడు ఎండిపోతున్న దశ మనకు కనపడుతుంది అంటే మనల్ని మనం సరిదిద్దుకుందాం, దేవుని అత్యధికంగా ప్రేమించడానికి అడుగులు పెడదాం ప్రియమైన వాళ్ళ. పరిశుద్ధాత్మతో జీవం కలిగిన వారంగా ఉందాం. చిక్కుబడిన వాటి నుంచి బయటకు వచ్చేసాం కదా, మళ్ళీ వాటికి వెళ్ళొద్దండి. ఒత్తిడి చేస్తున్నాయా? ప్రభు సహాయం కోరుకుందాం. మనకు తెలుసు మనం వేటితో ఇడవబడుతున్నాం, మళ్ళీ పాత వేటి తీసుకెళ్తున్నాం. ఓకే, కొంతమందికి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, కొంతమందికి బ్యాడ్ ఫీలింగ్స్ ఉండొచ్చు, కొంతమందికి పోర్నోగ్రఫీ ఉండొచ్చు, కొంతమందికి ఉన్నవి లేని కల్పించేపడం ఉండొచ్చు, ఎన్నో విషయాలు ఉన్నాయి. బట్ నేను ఏమంటున్నాను, ఆ చిక్కు పెట్టే వాటి నుంచి బయటకు వద్దాం, తినేస్తాయి మనల్ని అవి. 4వ విషయం ఏంటి అంటే హ్యూమన్ రిలేషన్స్ అండి. ఇవి కొంచెం ప్రాబ్లమాటిక్ ప్రియమైన వాళ్ళారా, మనం కేర్ఫుల్గా లేకపోతే. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుందట. లిటరల్ అండి, మాట మీద అని ముగించేస్తానులేండి. వాళ్ళు మనల్ని చెరుగుతున్నారు, మనకు పదంతో ఒక విధంగా మనల్ని మానవంగా చేస్తున్నారు. పోండి, ఆత్మీయంగా హార్డ్గా ఉంది కదా వినడానికి, దరిద్రంగా కూడా ఉంది. అలాంటి సాంగత్యం అది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రభునందు నేను కోరుకొని ముగించే మాట ఏమిటి అంటే, సరిగా దేవునితో నడుద్దాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు నమ్మకమైన వాడు, తోడుగా ఉండి నడిపిస్తాడు.